బీటెక్ మొత్తం పూర్తి చేసిండు 4 డ్రెస్సులతోటి. అన్ని స్ట్రగుల్స్ నుంచి వాళ్ళ వెస్టీజ్ లో హైయెస్ట్ లెవెల్స్ అచీవ్ చేసిండు. సో నేను లేట్ చేయకుండా అట్లాంటి మన గ్రేట్ అప్లైన్ గ్రేట్ లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నా. ప్రసాద్ రావు దేశపాండే సార్ అండ్ పూజా మేడం, ప్లీజ్ వెల్కమ్ ద డయాస్. Yes, sir. Yes, sir. Thank you, sir, for your warm welcome. Good morning, leaders. గ్రేట్ అప్లైన్ ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. Yes, sir. మీ పొలైట్నెస్ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్, సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ లీడర్స్ ఇప్పటివరకు అయితే లైఫ్ స్టోరీ చూసారు కదా. నా స్టోరీ మళ్ళీ మీరు అక్కడ చూడవచ్చు. కాకపోతే ఇప్పుడు స్టోరీ కంటే కూడా నేను సప్లిమెంట్ గురించి చెప్తాను. ఓకే, ఎందుకంటే ఈ గ్రూప్ లో నేను సప్లిమెంటేషన్ చెప్పక చాలా రోజులు అయింది. ఓకే, సప్లిమెంటేషన్ ఎందుకు అసలు ఇప్పుడు సప్లిమెంటేషన్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనకి హైయెస్ట్ పీవీ వచ్చేది అగ్రికల్చర్, బ్యూటీ ప్రొడక్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అండ్ మనకు వచ్చేసి సప్లిమెంటేషన్. అగ్రికల్చర్ ఎలాగో మీరు చేస్తున్నారు, నాలెడ్జ్ ఉంది, కానీ వర్షం పడకపోతే అగ్రికల్చర్ బిజినెస్ తగ్గిపోవచ్చు. అంటే అది డిపెండ్ మన మీద లేదు, వర్షం మీద. కానీ సప్లిమెంటేషన్ బిజినెస్ మన మీద డిపెండ్ అయ్యింది. ఎందుకంటే పేషెంట్స్కి ఏం తక్కువ లేదు, హెల్త్ ఇష్యూస్ ఏం తక్కువ లేవు. ఓకే, నాకు తెలిసి మనం ఒక స్లోగన్ వింటా ఉంటాం కదా, ఒక డోర్ టచ్ చేస్తే అందులోంచి మనుషులు, అంటే ఏదైనా ఇంటికి వెళ్ళి డోర్ కొడితే మనుషులు బయటకు వస్తారో తెలియదు, కానీ ఒక 4 రోగాలు మాత్రం బయటకు వస్తాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం. నిజంగా చెప్పాలంటే మన బాడీ వచ్చేసి 150 సంవత్సరాలకి డిజైన్ చేశారు దేవుడు. ఓకే, అంటారు కదా 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికితే అబ్బా ఆయన మస్తు బతికిండని. కాదు, మనది కరెక్ట్ గా మనం మెయింటైన్ చేయగలిగితే, ఇప్పుడు బైక్ కానీ కార్ కానీ సర్వీసింగ్ ఇచ్చి ఆయిల్ చేంజింగ్ చేపించి దానికి కావాల్సిన ఎట్లు ఇస్తామో, అట్లా మన బాడీ కూడా కరెక్ట్ ఏమేం కావాలో ఇవ్వగలిగితే మన బాడీ 150 సంవత్సరాలు బతుకుతుందండి. అవునా కాదా? చూడండి, మన తాతలు ముత్తాతలు నాకు తెలిసి 100 సంవత్సరాలు బతికిండ్రు. అవునా కాదా? అదే మన కొంచెం ముందు జనరేషన్ వరకు పోతే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఇప్పుడు యావరేజ్ లైఫ్ 60 సంవత్సరాలు అంటున్నారు. కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటే ఈ రోజు ప్రజెంట్ మనం ఎవరైతే ఉన్నామో యావరేజ్ లైఫ్ 1 డే అనుకోవచ్చు. ఎందుకంటే నైట్ పంటే తెల్లారు లేస్తున్నామో తెలుస్తలేదు, ఆఫీస్ పోతే ఇంటికి వస్తారో రాదో తెలియదు. అవునా కదా? ఎందుకంటే డ్యాన్స్ చేస్తూ చేస్తూ పడిపోయేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హార్ట్ అటాక్ తోటి. అంటే ఒక హార్ట్ అటాక్ అని కాదు, మల్టిపుల్ డిజార్డర్స్. మనిషి ఒక రోగంతో బాధపడట్లేదు, చాలా రోగాలతో తెలియకుండా బాధపడుతుంది. ఓకే, ఈ రోజుల్లో డిసీజెస్ ఎట్లా అయిపోయినాయి అంటే, ఒకప్పుడు డాక్టర్స్ ఊరికొకరో జిల్లాకొకరో ఉండేటోళ్ళు. మన చెయ్యి నాడి పట్టుకుంటే రోగాలు చెప్పేటోళ్ళు. జస్ట్ చెయ్యి పట్టుకొని పల్స్ రేట్ చూసి రోగం ఏందో చెప్పేటోళ్ళు, మందులు ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు టెస్టులు 10,000 20,000 30,000 టెస్టులు చేయించినా రోగం ఏందో బయటపడడానికి టైం పడుతుంది. అంటే ఇక 2 కండిషన్స్ ఉన్నాయి. రోగాలు అట్లున్నాయా, డాక్టర్స్ అట్లున్నాయా నాకైతే తెలియదు మరి. ఓకే, నేను ఎవరిని ఏమనట్లేదు. కాకపోతే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే 30-35 సంవత్సరాలు దాటిపోతే ఒక డిసీజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి. అది బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ కావచ్చు, షుగర్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, ఓకే, ఆస్తమా కావచ్చు. అంటే ఇట్లా బేసిక్ ఖచ్చితంగా ఒకటి అనేది మనకి అటాక్ అవుతుంది చాలా మందికి. ఈ రోజుల్లో పబ్లిక్ ఎట్లా అయిపోయారంటే 30-30 సంవత్సరాలు అయిపోయినా కూడా ఏ రోగం అంటే ఏ ప్రాబ్లమ్ రాకపోతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. అంటే నాకు ఇది రాలేదు, చిన్నది రాలేదంటే ఏదైనా పెద్దది ఏమైనా వస్తుందా నాకు అనేసి. అంటే అట్లా అయిపోయింది కల్చర్. అవునా కదా? కల్చర్ అట్లా అయిపోయింది. అంటే ఎందుకు అయిపోయిందంటే మనం తినే పొల్యూటెడ్ ఫుడ్ ఒకటి, రెండోది బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ మనం ఇవ్వట్లేదు. జనరల్ న్యూట్రిషన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే పండ్లు కూరగాయల నుంచి వస్తాయి. పండ్లు కూరగాయలలో మీకు తెలిసినంత మట్టికి ఈ రోజుల్లో ఏ కూరగాయ అన్నా పుచ్చు అంటారు కదా, అంటే పురుగు పట్టింది అంటారు కదా. ఇప్పుడు ఒకప్పుడు పోతే మార్కెట్ పోతే వంకాయలు కానీ బెండకాయలు కానీ తీసుకురావాలంటే గంటలు వాటిని ఒక్కొక్క దాన్ని చూజ్ చేసి ఏరుకొని తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు, ప్రతి బెండకాయ కూడా మంచిగా ఉంటుంది. అంటే పురుగు అనేది రావట్లేదు. అంటే మొక్కని స్టార్టింగ్ నుంచే మనము మందులతో పెంచుతున్నాం. అంటే ఆ మొక్క దగ్గర కనీసం పురుగు కూడా రాలేకపోతుంది. కానీ అలాంటి ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో మనం తింటున్నాం. అంటే పురుగులు కూడా తినలేని వెజిటేబుల్ మనం తింటున్నాం. అవునా కాదు? ఒకడు పాలకూర చూస్తే అన్ని హోల్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఎంత నీట్‌గా ఉంటుందంటే చూడంగానే కొనుక్కోబుద్ధి చేస్తుంది.
ఓకే. దానికి రీజన్ ఏందంటే వాటి విత్తనం నుంచే వాటికి మందులు అప్లై చేస్తారు. కాబట్టి అక్కడ నుంచి విటమిన్స్, మినరల్స్ వచ్చేదేం లేదు. అన్ని కెమికల్స్ వస్తాయి వాటిలోకి. రెండోది మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వాటర్ నుంచి వస్తాయి. ఒకప్పుడు మనం డైరెక్ట్ భూమిలోంచి తీసుకున్న నీళ్ళు తాగేటోళ్ళం. అంటే చేతి పంపులు గావచ్చు, బాయి గావచ్చు, చిన్న చిన్న గుండాలంటారు గదా! టెంపుల్స్ దగ్గర ఆ నీళ్ళు తాగేటోళ్ళం. కానీ ఇప్పుడు డైరెక్ట్ నీళ్ళు తాగడానికి లేనే లేదు. పొలంలో బోరింగ్ ఉన్న నీళ్ళు తాగడానికి చాలా మంది భయపడుతుర్రు. ఎందుకంటే భూమి లోపటంతా పొల్యూషన్ పెరిగిపోయింది. అంటే కెమికల్ వాటర్స్ ఇంజెక్ట్ అవ్వడం వల్ల అంత కెమికల్స్ పెరిగిపోయింది కాబట్టి ఫిల్టర్ లేకుండా మనం వాటర్ తాగే పరిస్థితే లేదు. కాబట్టి ఫిల్టర్ చేస్తే ఫిల్టర్‌కేం తెలుసు? అన్నీ తీసేస్తది. మంచి తీస్తది, చెడు తీస్తది. అవునా గదా! ఎప్పుడైతే ఫిల్టర్ స్టార్ట్ అయినా రోగాలు స్టార్ట్ అయినాయంట. ప్రాబ్లమ్ ఫిల్టర్‌ది గాదు. ఫిల్టర్‌లో అన్నీ ఫిల్టర్ అయిపోతున్నాయి. మంచివి పోతుంది, చెడు పోతుంది. ఫిల్టర్‌కి నాలెడ్జ్ లేదు గదా! దీంట్లో మంచి ఉంచి చెడు తీయాలని. కానీ అఫ్‌కోర్స్ వితౌట్ ఫిల్టర్ నీళ్ళు తాగితే రోగాలు ఇంకెక్కువొస్తాయి. ఎందుకంటే మన బాడీ కొన్ని కెమికల్స్‌ని తట్టుకోలేదు. అంటే తొందరగా బోన్స్ పెల్స్‌గా అయి విరిగిపోవడం కావచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాటర్‌లో ఏమి లేకపోవడం వల్ల వస్తాయి. మరి మనకి మినరల్స్ ఎక్కడి నుంచి కావాలి? విటమిన్స్ ఎక్కడి నుంచి కావాలి? ఫుడ్‌లోంచి రావట్లేదు, నీళ్ళలోంచి రావట్లేదు, గాలిలో అయితే ఉండనే ఉంటాయి. మరేంది? అందుకే చూడండి ఒక 30, 35 సంవత్సరాలు కూడా దాటట్లేదు. మనం ముసలి వాళ్ళ లెక్కన అలసిపోతున్నాం. చాలా మంది అలసిపోతే ఏమంటారంటే, నేను ఎక్కువ పని చేసినా అంటారు. ఓకేనా? ఈరోజు పని ఎక్కువైంది అందుకే అలసిపోయాను అంటారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు ఏమంత పని చేస్తున్నారు? ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకప్పుడు కూలి పని పోయేటోళ్ళు ఐడియా ఉందా చాలా మంది. అంటే రైతన్నలు కూలి పనికి పోయేటోళ్ళు. పొద్దున 6 గంటలకు పొలంలో నాగలి కడితే దున్నుతారు గదా! ఓకే. మధ్యాహ్నం 12, 1 గంటల వరకు దున్నేసి, పొలం దగ్గరనే అక్కడనే ఆపేసి, అక్కడనే ఒక రొట్టె తీసుకెళ్ళి తినేసి, మళ్ళీ నాగలి దున్నేటోళ్ళు. మధ్యాహ్నం బ్రేక్ ఎందుకు ఇచ్చేటోళ్ళు అంటే, ఎడ్లు గూడా పాపం గడ్డి తినాలి గదా! వాటి కోసం బ్రేక్ ఇస్తే, మళ్ళీ కొంచెం ఎండ చల్లబడంగానే మళ్ళీ దున్నేటోళ్ళు. ఇప్పుడు కూలి పని పోయేటోళ్ళు గూడా అంతే 9, 10 గంటలకు పోతే, సాయంత్రం 6 గంటల దాకా కంటిన్యూ పని జేస్తారు. మధ్యలో ఒక గంట, 2 గంటలు రెస్ట్. అవునా కదా! కానీ ఇప్పుడు అంత వరకు జేస్తున్నామా? మరి అప్పుడు వాళ్ళు అలసిపోయింది మనమెందుకు ఇప్పుడు అలసిపోతున్నాం అంటే, నిజంగా మనం పని ఎక్కువ చేసి అలసిపోవట్లేదు. మనకు పని చాతగాక అలసిపోతున్నాం. ఎందుకంటే మన బాడీలో శక్తి అనేది ఉండట్లేదు. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్ ఏమి ఉండట్లేదు. జస్ట్ మనం తినే ఫుడ్ ఎందుకు పనికొస్తుందంటే, జస్ట్ నాలుక రుచి కోసం, 2 కడుపు నింపడం కోసం. దాని నుంచి ఎనర్జీ ఏం జనరేట్ అవ్వట్లేదు. అవునా కాదా? యెస్. మరి దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే, యెస్ సప్లిమెంటేషన్. ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తుంది మెడిసిన్ సైడ్ కాదు. సప్లిమెంట్ సప్లిమెంటేషన్ సైడ్. ఓకే. కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అందరికి అవేర్‌నెస్ వచ్చింది. వచ్చినాక మెడిసిన్ వాడొద్దు. రాకముందు బాడీని గట్టిగా చేసుకుంటే మంచిది గదా! ఇది మనం గాదు మన పూర్వీకులు ఎప్పటినుంచో చెప్తుర్రు. పూర్వీకులు ఆల్రెడీ ఇట్లా సప్లిమెంటేషన్ తీసుకుంటుర్రు. కాకపోతే ఎట్లా తీసుకునేవాళ్ళంటే డైరెక్ట్ తీసుకునేవాళ్ళు. క్యాప్సూల్ ఫార్మ్‌లో కాకుండా డైరెక్ట్ తీసుకునేవాళ్ళు. అంటే అవిసె గింజలని, గుమ్మడి గింజలని, పొద్దుతిరుగుడు అనేసి, పసుపు. ఇప్పుడు పసుపు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మనం పసుపు తినట్లేదు. కలర్ మాత్రమే తింటున్నాం. అవునా కాదా? యెస్. రెండోది ఇప్పుడు మిర్చి పంట ఉంటది. మిర్చి పంటకి మనం మందులు స్ప్రే చేస్తాం గదా! మందు ఏమైతుంది? ఎప్పుడైనా మీరు మిర్చిని కడుగుతారా మీరు? రెడ్ మిర్చి తెచ్చి కడిగి కారం పొడి కొట్టిస్తారా? కొట్టియరు గదా! అంటే దానిపైన ఏదైతే కెమికల్ ఉందో డైరెక్ట్ తింటుర్రు. ఈ మధ్యలో మనం ఒకటి చూస్తుంటే గ్రేప్స్ చాలా మంది ఇష్టం గదా! నేను కూడా చాలా ఇష్టంగా తింటా. కానీ దాన్ని తింటే చాలా మందికి గొంతు పట్టేసింది. ఎందుకంటే గ్రేప్స్ పాడు కాకుండా ఉండడానికి కెమికల్స్ ఏస్తుర్రంట. అంటే ఇది ఒక్కటని గాదు ప్రతి దగ్గర కెమికల్, కెమికల్, కెమికల్. మరి మనకి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి రావాలి? కాబట్టి అందరూ చూస్తుంది సప్లిమెంటేషన్ సైడ్. సప్లిమెంటేషన్ అంటే ఏమీ లేదు. ఇస్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ ఫుడ్ అనుకోవచ్చు. అంటే పౌష్టికాహారం. అంటే అన్నీ మనకి ఏదైతే కావాలో మల్టీ విటమిన్స్, మినరల్స్ ఏవైతే కావాలో అది అన్నీ ఒక దగ్గర దొరికే ఒక ఫుడ్ అన్నమాట. ఓకే. మనం ఏదైతే ఫుడ్‌లో మిస్ అవుతున్నామో ఎస్ట్రాయిస్. ఓకే. దీని గురించి నేను ఎక్కువ డెప్త్‌గెళ్ళను. బేసిక్ పాయింట్ నేర్పిస్తా. ఓకేనా. అంటే మనం ఒకరి దగ్గర పేషెంట్ దగ్గర గాని, ఒక ప్రాబ్లమ్ ఉన్న దగ్గరికెళ్తే, మనం వాళ్ళకి ఎట్లా సప్లిమెంట్ ఇస్తే బావుంటది. అంటే మీరు మీ అప్లైన్‌కి ఫోను చేయకుండా, మీ సప్లిమెంటేషన్ మీరు ఎట్లా ఇయ్యొచ్చు. అవునా? కాదా? అంటే చాలా మంది ఏం చేస్తారంటే సప్లిమెంటేషన్ అనంగానే, ఇంకా అది ఎక్కడ పుట్టింది, ఎట్లా తయారైంది, దాని ఏజ్ ఎంత, దాంట్లో ఏమేం కంటెంట్ ఉంటది, అదేం పని చేస్తది, ఇవన్నీ మనకు అవసరం. అవునా? కాదా? బేసిక్ నాలెడ్జ్ చెప్తా నేను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినాం, టాబ్లెట్‌లు రాసిండు. అది ఎందుకు పనిచేస్తదో అది తెలిస్తే చాలు. కానీ అందులో ఏముంది? ఎట్లుంది? ఎంత కంటెంట్ ఉంది? అవన్నీ నేర్చుకుంటే మనం ఆర్&డి డిపార్ట్‌మెంట్ సైంటిస్ట్‌లం అయితాం. మనం సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కంపెనీ దగ్గర సైంటిస్ట్‌లున్నారు. వాళ్ళు తయారు చేసి మనకిస్తుర్రు. దీన్ని ఎట్లా వాడితే బావుంటది? జస్ట్ బేసిక్‌గా
ఓకే. ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సిన మరి ఏంటంటే అందరూ ఏం చేస్తారు అంటే ఆహ్, ఏదైనా ప్రాబ్లమ్ రాగానే ప్రాబ్లమ్‌కి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తారు. ప్రాబ్లమ్‌కి ఏమి ఇవ్వాలనే ఆలోచన కంటే ముందు మీరు చేయాల్సిన పని ఏందంటే బాడీని క్లీన్ చేయడం ఫస్ట్ పని చేయండి. ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకో, ఇంటికి సున్నం వేయాలంటే ఏం చేస్తారంటే డైరెక్ట్ సున్నం వేయం మనం. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేస్తాం. డస్ట్ ఏమన్నా ఉందా? బూజు ఏమన్నా పట్టిందా? ఇదంతా క్లీన్ చేసినంక, నీట్ చేసినంక అప్పుడు సున్నం వేస్తాం కొత్త ఇల్లు. అంటే ఇప్పుడు గూడా మనము బాడీలో ప్రాబ్లమ్ వస్తుంది, ప్రాబ్లమ్ రావద్దు అంటే, మన బాడీకి ఎనర్జీ ఇవ్వడం కంటే ముందు బాడీని క్లీన్ చేయడం ఫస్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఇప్పటి సంది ఏదన్నా మీరు కస్టమర్ దగ్గరికి పోతే సింపుల్‌గా ఆయన ఏ ప్రాబ్లమ్ చెప్తాడో వినండి. కానీ ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది ఏందంటే డిటాక్సిఫికేషన్ బాడీని క్లీన్ చేసేది. బాడీని క్లీన్ చేసేటివి మన దగ్గర ఏమేమి ఓకే. ఒక 5, 6 రకాలున్నాయి. కానీ వాటిని ఏ ప్లేస్‌లో ఎప్పుడిస్తే బావుండు. జస్ట్ అది నేర్చుకుంటే చాలు. చింతపండు పుల్లగానే ఉంటది. నిమ్మకాయ పుల్లగానే ఉంటది. కానీ ఏదెప్పుడు వాడాలో అప్పుడే వాడతామా లేదా? అంటే 2 పుల్లగానే ఉన్నాయి. కానీ ఒక ఏ వంటకంలో వాడాలది. ఇక డిటాక్సిఫికేషన్ చాలా ఉన్నాయి. అందులో ఏది ఎప్పుడు వాడాలి? ఎట్లా వాడితే బావుంటది? జస్ట్ అది మనం నేర్చుకుంటే చాలు బేసిక్ అన్నమాట. ఓకే. ఫస్ట్ మీరు డిటాక్సిఫికేషన్‌లో ఇవ్వాల్సిన ప్రొడక్ట్ ఏదైతే ఉందంటే ఫుడ్ ప్యాచ్. చాలా మంది రేట్ ఎక్కువ అని వెనకకు పోతారు. కాకపోతే డైమండ్‌కి గూడా రేట్ ఎక్కువనే ఉంటది. దాని వాల్యూ దానికే ఉంటది. నిజంగా మన దాంట్లో ఉన్న వండర్‌ఫుల్ డిటాక్సిఫికేషన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందంటే ఫుడ్ ప్యాచ్. మీకొక 1 వీక్‌లోపు రిజల్ట్ చూపిస్తది. ఎందుకు ఫుడ్ ప్యాచ్ ఇవ్వాలి అంటే, మనకు తెలుసో తెలవకో రోజు ఒక 3,000-4,000 టాక్సిన్స్ లోపలికి పోతాయంట. సార్ నేను బయటకే పోను. నాకు టాక్సిన్స్ ఎక్కడ పోతాయి? బయట తిరుగుతారేమో వాళ్ళకి పోతాయేమో నాకు పోవు. ఓకే. మీరు ఇంట్లో ఏదైతే నెయిల్ పెయింట్ వాడుతుర్రు చూసిర్రా? దాని స్మెల్ వస్తది చూసిర్రా? అది కూడా ఒక టాక్సిన్. అంతెందుకు మీరు బయటకెళ్ళినప్పుడు ఇంటికి డోర్ లాక్ ఏసి ఒక 1 వీక్ తర్వాత డోర్ తీస్తే స్మెల్ వస్తది కదా! ఓకే. అది రోజు వస్తది స్మెల్లు. కానీ మనం ఇంట్లో ఉండి అలవాటైపోయి ఆ స్మెల్ తెలీదు. అంటే అది కూడా ఒక టాక్సిన్. అంటే ఇంటికి పెయింట్ ఏస్తాం అది టాక్సిన్. స్మోక్ గావచ్చు. ఇంకా కంపెనీస్ బాగా పెరిగిపోయినాయి. పొల్యూషన్ గురించి అసలింక అందరికి తెలుసు పొల్యూషన్ ఎట్లుంటదంటే. ఎందుకంటే హైదరాబాద్‌కి ఒక్కసారి తెల్ల షర్ట్ ఏసుకొని పోతే, మళ్ళీ ఇంటికొస్తే షర్ట్ మళ్ళీ ఏసుకోలేం. ఒకప్పుడు షర్ట్ 2 రోజులు, 3 రోజులు ఏసేటోళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడు మార్నింగ్ ఏస్తే ఈవెనింగ్‌కే ఖరాబ్ అయిపోతుంది షర్ట్. అంటే అంత పొల్యూషన్ ఉంది. అదంతా మనకు పైన కనిపిస్తుంది. కానీ మన బాడీ లోపటికి కూడా అది పోతుంది. మరి దాన్ని ఎట్లా క్లీన్ చేస్తున్నాం మనం? నీళ్ళు తాగుతున్నాం డిటాక్సిఫై అవుతుంది. కానీ నీళ్ళతో పాటు కొన్ని కొన్ని టాక్సిన్స్ తీసే మనం కొన్ని వాడగలిగితే సరిపోతుంది. లీడర్స్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి. నేను లాస్ట్‌కి ఏమైనా డౌట్ ఉంటే చెప్తా. ఓకే. ఆహ్, నా వాయిస్ కరెక్ట్ లేదంటే ఎట్లాగూ మన వీళ్ళున్నారు. మన కోవోస్ సార్‌లున్నారు. వాళ్ళు చెప్తారు కాబట్టి. ఓకేనా? యెస్. ఫస్ట్ మనం ఫుడ్ ప్యాచ్ ఇస్తున్నాం. ఓకే. ఫుడ్ ప్యాచ్ ఎట్లా వాడాలి? ఏం చేయాలి? అందరికి తెలుసు. కాళ్ళకి పెట్టుకుంటాం. పొద్దున్నే తీసేస్తాం. ఓకే. కొత్త వాళ్ళకి అయితే ఇది బాగా వండర్‌ఫుల్ పనిచేస్తది. ఎందుకంటే చాలా మంది సప్లిమెంటేషన్ అనంగానే నేను ఏసుకోలేను. నేను లోపల తీసుకుంటే నాకేమైతదో? ప్రాబ్లమ్ ఏమైతదో అంటారు. ఫుడ్ ప్యాచ్ బయట నుంచి పెట్టుకునేది. తెల్ల ప్యాచ్ ఉంటది. చూస్తే నల్లగా అయిపోతది. తెల్లారి లేస్తే. అంటే ఎవరికైనా కొత్త వాళ్ళకిస్తే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిన ప్రొడక్ట్. అది ప్యాచ్ కలరే మారడం కాదు. మన బాడీలో ఉన్న అంత వేస్ట్ మెటీరియల్‌ని బయటకి తీసేస్తది. ఓకే. ఫుడ్ ప్యాచ్ ఏ కండిషన్స్ ఇస్తే బావుంటదంటే ప్రతి కండిషన్‌లో ఇయ్యొచ్చు. ప్రతి కండిషన్‌లో ఇయ్యొచ్చు. ఎస్పెషల్‌గా చెప్పాలంటే మనం కొన్ని కండిషన్స్‌లో కొన్ని ప్రొడక్ట్స్ ఇవ్వలేం. అంటే ఎస్పెషల్లీ డయాలిసిస్ వచ్చింది. డయాలిసిస్ అవుతుందనుకోండి. ఓకేనా? అప్పుడు వాళ్ళకి మనం ఏ సప్లిమెంటేషన్ ఇవ్వలేం. కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ పెరిగి ఏ సప్లిమెంట్ ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళకి ఫిల్టరేషన్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళకి వాటర్ తక్కువ తాగమంటారు. వాళ్ళకి కూడా మనం ఫుడ్ ప్యాచ్ ఇవ్వచ్చు. అంటే మీరు ఆలోచించండి. ఇన్ ఎవ్రి కేస్ మనం ఫుడ్ ప్యాచ్ ఇవ్వచ్చు. బాడీని క్లీన్ చేయడానికి. రెండో మంచి ప్రొడక్ట్ ఏందంటే టాక్స్‌లిన్. బాడీ లోపటేసుకునే టాబ్లెట్ ఇది. ఓకే. ఇదేం చేస్తుందంటే బాడీని మొత్తం ఫిల్టర్ చేస్తుంది. ఇంక్లూడింగ్ కిడ్నీస్ కూడా. ఓకే. టాక్సిన్ ఎక్కడ పనికొస్తుందంటే స్టమక్‌ని క్లీన్ చేస్తుంది. డైజెస్ట్ సిస్టమ్‌ని క్లియర్ చేస్తుంది. కిడ్నీని కూడా క్లియర్ చేస్తుంది. అంటే ఎవరికైతే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువున్నాయి. ఓకే. ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది ఫుడ్ ప్యాచ్. సెకండ్ ఇవ్వాల్సింది టాక్సిన్. ఓకే. టాక్సిన్ ఎక్కడెక్కడ ఇవ్వచ్చు అంటే కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ పెరిగినప్పుడు. ఓకే. రెండోది ఎన్ని సప్లిమెంట్స్ ఏసినా దాని రిజల్ట్ రావట్లేదన్నప్పుడు. రెండోదొచ్చేసి స్టమక్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంది. రెండోది చాలా మందికి పింపుల్స్ వస్తుంటాయి. మనం అక్కడ నీమ్, అలోవెరా ఇస్తాం, ఎర్నెల్ స్కిన్ ఇస్తాం. అయినా రిజల్ట్ రావట్లేదు. మీరు ఫుడ్ ప్యాచ్ గాని, టాక్సిన్ గాని ఇవ్వండి. వండర్‌ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాచ్, సెకండ్ మనం టాక్సిన్ ఇవ్వచ్చు.
ఇంకా మనకి వచ్చేసి క్లీనర్స్ ఏమేమి ఉన్నాయి, డిటాక్సిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే గ్యానోడర్మా. ఎస్, గ్యానోడర్మా ఏ కండిషన్‌లో ఇవ్వచ్చు అంటే కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ ప్రాబ్లమ్ లేకపోతే గ్యానోడర్మా. ఇదేం పని చేస్తదంటే సింపుల్‌గా చెప్పాలి అంటే, మనం ఏదైనా ఫంక్షన్ వస్తే ఫేస్‌కి క్లెన్జింగ్ ఈ మధ్యలో ఫేషియల్ చేయించుకుంటారు చాలా మంది. ఓకేనా? క్లెన్జింగ్ చేసిర్రు అంటారు. అంటే ఫేస్‌కి ఏదన్నా ఆహ్, లిక్విడ్ గాని లేదంటే పౌడర్ పెట్టి గట్టిగా స్క్రబ్ చేస్తే పైన డెడ్ స్కిన్ పోయి స్కిన్ కొత్తగా యంగ్‌గా కనిపిస్తది. ఓకేనా? స్కిన్ అయితే యంగ్‌గా కనిపించిద్ది. మరి ఎప్పుడన్నా మీరు ఇన్నర్ పార్ట్స్ కిడ్నీ గాని, హార్ట్ గాని, లివర్ గాని ఎప్పుడన్నా మీరు తీసి వాటిని క్లెన్జింగ్ చేసి మళ్ళా లోపల పెట్టుకోవచ్చా? ఆప్షన్ ఉందా? లేదు గదా! దానికోసం మన కంపెనీ తయారు చేస్తున్న వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే గ్యానోడర్మ్. ఈ గ్యానోడర్మ్ మన బ్లడ్‌లో మిక్స్ అవుతుంది. బ్లడ్ ఎక్కడి వరకు పోతుందో అక్కడ వరకు పోతుంది. ప్రతి ఒక్క కణాన్ని, ప్రతి ఒక్క సెల్, ప్రతి ఒక్క ఆహ్, అంటే ఏదైతే పార్ట్ ఉందో ప్రతి దాన్ని క్లెన్జింగ్ చేస్తుంది. ఓకే. ఇది డిటాక్సిఫై చేస్తుంది అంటే వేస్ట్ మెటీరియల్ తీసేస్తుంది. రీజనరేటివ్ చేస్తుంది. రీజనరేటివ్ అంటే అక్కడ ఏదైనా కొత్త కణాలు కావాలి అంటే కొన్ని కణాలు చనిపోయి ఉంటే వాటిని యాక్టివ్ చేసి కొత్త కణాలను పుట్టిస్తుంది. అంటే బాడీని ఫిల్టర్ చేస్తుంది టాక్సిన్ లెక్క. దాంతో పాటు అక్కడ కొత్త కణాలు పుట్టడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. అంటే గ్యానోడర్మా మనం వాడగలిగితే ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. ఎలాంటి రోగాలు లేకుండా. ఓకే. ఇది చెప్తుంది మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినం గాదు. ఇది సప్లిమెంటేషన్ రాకముందు కూడా ప్రివెన్షన్‌గా వాడొచ్చు. ఇంకా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ నోని. నోని గురించి అందరికి తెలుసు. ఓకే. అబ్రివియేషన్ అంటారు గదా! నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఒక నోని రెగ్యులర్‌గా తీసుకోగలిగితే మనం డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరమే ఉండదంట. ఇంకా ఆపరేషన్ ఉండదు, ఇంజెక్షన్. అంటే ఎంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్. నోని ఏం చేస్తుందంటే ఆల్‌మోస్ట్ ఆల్ గ్యానోడర్మా లెక్కనే పనిచేస్తుంది. ఇది మనం తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ తగ్గిపోతది చాలా మందికి. కెమికల్ ఫుడ్ తినడం వల్ల అబ్జార్ప్షన్ తగ్గిపోతది గదా! ఇది సెల్స్ యొక్క నోరు ఓపెన్ చేస్తుంది. అనుకోండి మన చుట్టూ ఒక మ్యారేజ్‌కెళ్ళినాం. చుట్టూ మంచి వెరైటీ ఫుడ్ ఉంది. కానీ మన నోటికి ఎవరైనా టేపేస్తే ఎట్లుంటది? నోరు మూసేస్తే ఎట్లుంటది? అట్లా మన సెల్స్ ఈ కెమికల్ ఫుడ్డు, జంక్ ఫుడ్ తినడం వల్ల మన సెల్స్ యొక్క నోరు బందయిపోతుంది. ఈ నోని ఏం చేస్తదంటే, వాటి నోరు ఓపెన్ చేస్తది. సెల్స్‌ని ఎన్లార్జ్ చేస్తది. అంటే మనం ఏదైతే ఫుడ్ ఇస్తామో, ఏదైతే ఎనర్జీ ఇస్తామో అది ఎక్కువ గ్రహించడానికి మన నోని బాగా పనికొస్తది. నోని ప్రతి కండిషన్‌లో ఇవ్వచ్చు. కానీ ఎక్కడెక్కడ ఇవ్వద్దో చెప్తా. ఎవరైతే కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ ప్రాబ్లమ్ ఉన్నాయో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్యాచ్ తప్ప వేరేది ఇవ్వకండి. కొన్ని కేసెస్‌లో టాక్సిలిన్ ఇవ్వచ్చు. మిగతాయన్ని బంద్ చేయొచ్చు. రెండోది నోని ఎవరికివ్వదు అంటే, ఎవరికైతే లో బీపీ ఉందో వాళ్ళకివ్వదు. మరి ఆ కండిషన్‌లో ఏమి ఇవ్వచ్చు అంటే, టాక్సిలిన్ ఇవ్వచ్చు, గ్యాండర్మ్ ఇవ్వచ్చు, ఫుడ్ ప్యాచ్ ఇవ్వచ్చు. అంటే మనము ఎన్ని డిటాక్సిఫికేషన్స్ ఉన్నాయో తెలిస్తే ఏ టైంలో ఏది ఇయ్యాలనో తెలుస్తది. ఇంకోటొచ్చేసి ఫైబర్. ఓకే. ఫైబర్ అంటే మన ఫుడ్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ 4-5% ఫైబర్ డైలీ ఉండాలి. కానీ మనం ఫైబర్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు అంతా స్టైల్‌గా ఫుడ్ తీసుకోవడం అలవాటయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్ తినట్లేదు. ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాం. నిజం చెప్పాలంటే మనం ఎప్పుడైతే ఫ్రూట్ జ్యూస్‌లో మనం ఆ పిప్పి అంటాం కదా! పీచు పదార్థం పడేస్తున్నామో అదే ఫైబర్. అది లేదు కాబట్టి మనకి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అంటారు కదా! అంటే మోషన్ ప్రాబ్లమ్. ఓకే. చాలా మంది బయటికి చెప్పుకోలేరు. అంటే 2 డేస్‌కి, 3 డేస్‌కి అన్‌లోడ్ చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ ఫుడ్‌లో ఫైబర్ అనేటివి ఉండట్లేదు. ఓకే. డైలీ ఒక 10 గ్రామ్స్ ఫైబర్ మనకి సాల్యుబుల్ ఫైబర్ వాటర్‌లో కలిపితే కలిసిపోతే తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి ఎన్ని డిటాక్సిఫికేషన్స్ ఉన్నాయంటే ఫుడ్ ప్యాచ్ ఉంది, టాక్సిలిన్ ఉంది, గ్యాండర్మ్ ఉంది, నోన్ ఉంది, ఫైబర్ ఉంది. అలోవెరా గూడా ఉంది. ఓకే. కానీ అలోవెరాలో ఇంకో కేటగిరీలో తీసుకుందాం మనం. ఓకే. ఫుడ్ ప్యాచ్ ఎవరికైనా ఇవ్వచ్చు. టాక్సిలిన్ వచ్చేసి క్రియాటిన్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి బాడీ ఫిల్టర్ చేయడానికి ఇవ్వచ్చు. గ్యానోడర్మా ఎవరైతే ఇన్నర్ పార్ట్స్ యంగ్‌గా ఉండాలనుకుంటుర్రో ప్రతి ఒక్కరు గ్యానోడర్మా వాడొచ్చు. నోని వచ్చేసి సెల్స్‌ని ఎన్లార్జ్ చేయడానికి. ఒక లో బీపీలో ఇవ్వొద్దు. ఓకే. ఫైబర్ వచ్చేసి స్టమక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. ఎసిడిటీ అనంగానే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏందంటే ఫైబర్ అన్నమాట. ఓకే. క్లియరా? కిడ్నీ ప్రాబ్లమ్ అనంగానే గుర్తు రావాల్సింది ఫస్ట్ ఫుడ్ ప్యాచ్ గాని, టాక్సిలిన్ గాని. క్లియర్ గదా! ఫస్ట్ మనం ఏం చేసినాం ఇప్పటికి బాడీకి క్లీన్ చేసినాం. ఓకే. రెండోది ఇవ్వాల్సింది ఏందంటే మనం మొత్తం హ్మ్. అసలు ఎట్లా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే, ఎట్లా మనం సప్లిమెంట్ ఇవ్వచ్చు అంటే ఫస్ట్ డిటాక్సిఫై చేయడం. 2 ఏదైనా ఒక మల్టీవిటమిన్ ఇవ్వడం. 3 వచ్చేసి ఆహ్, మెయిన్ ప్రాబ్లమ్ ఏందో దానికివ్వడం. నాలుగోదొచ్చేసి హీట్ ఆర్ కూల్‌కి ఇవ్వడం. ఈ 4 మీకు తెలిస్తే చాలు. ఓన్లీ 4 మెథడ్స్‌లో ఈ నాలుగిట్లలో మీరు ఏమేమి వాడాలో తెలిస్తే చాలు. మీరు గూడా మీ అప్లై అండ్ కార్డ్ ఒకటి మీరు సప్లిమెంటేషన్ ఇవ్వచ్చు.
ఇప్పటికైతే డిటాక్సిఫికేషన్ గురించి తెలిసింది అనుకుంటా అందరికి. డౌట్ ఉంటే లాస్ట్ మనం 5 మినిట్స్ డౌట్ సెషన్ పెట్టుకుందాం. రెండోది మల్టీవిటమిన్స్. మల్టీవిటమిన్స్ ఏదాన్ని ఇవ్వచ్చు అంటే మన దగ్గర చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఒక 6, 7 మల్టీవిటమిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. 6, 7 పైన మల్టీవిటమిన్స్. అందులో మల్టీవిటమిన్ స్ప్రే కావచ్చు, నోట్లో కొట్టుకునేది. సార్ నేను గోళీలు మింగలేను, నాతోని కాదు అనేటోళ్ళకి స్ప్రే ఇచ్చేయొచ్చు. దానికి కండిషన్స్ ఏం లేవు. ఎవ్వరికైనా ఇవ్వచ్చు. కంపెనీ 12 ఇయర్స్ అబోవ్ ఉంటుంది. ఓకే. 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మల్టీవిటమిన్ స్ప్రే ఎవ్వరికన్నా ఇవ్వచ్చు. కండిషన్స్ ఏమి లేవు. జస్ట్ నేను టాబ్లెట్ మింగలేను అనుకుంటే. ఇంకోటి స్ప్రే తీసుకోవడం వల్ల లాభం ఏందంటే మనం తీసుకున్న స్ప్రే 90% బ్లడ్‌లో ఇంజెక్ట్ అవుతుంది. టాబ్లెట్ ఫార్మ్‌లో తీసుకుంటే 30-40% వస్తదంట. ఇంజెక్షన్ ఫార్మ్‌లో తీసుకుంటే 60-70% వస్తదంట. సబ్లింగ్ అంటే నాలుక కింద స్ప్రే చేసుకుంటే 90% అబ్జర్ప్షన్ వస్తదంట. ఓకేనా? మల్టీవిటమిన్ స్ప్రే ఇవ్వచ్చా? లేదా? రెండోది డబ్బులు లేవు సార్, కొంచెం తక్కువున్నాయి. కానీ మల్టీవిటమిన్ ఇవ్వాలి. కొందరు ఉంటారు కదా! అంటే డబ్బులు తక్కువున్న వాళ్ళు. వాళ్ళకి స్పెర్లూనా ఇవ్వచ్చు. తక్కువ రేట్లలో నాకు తెలిసి భూమి మీద ఇంత తక్కువ రేట్లలో మల్టీవిటమిన్ క్యాప్సూల్ లేనే లేదు నాకు తెలిసి. ఒక రోజుకి రూ. 7, 20 ఖర్చు పెడితే రోజుకి కావాల్సిన మల్టీ విటమిన్స్ బాడీలోకి వస్తున్నాయి అంటే దానికంటే తక్కువ రేట్ ఏం లేదు. కానీ స్పెర్లూనా కొన్ని కండిషన్స్‌లో ఇవ్వద్దు. ఎక్కడికంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏ సప్లిమెంట్ ఇవ్వద్దు. ఓకే. రెండో కండిషన్ వచ్చేసి హై ఫీవర్, జ్వరం వస్తది కదా! జ్వరం వచ్చినప్పుడు అంటే జ్వరం వచ్చిన 3, 4 రోజులు స్పెర్లూనా ఇవ్వద్దు. రెండోది వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. అంటే ఈ కండిషన్స్ తప్ప మిగతా కండిషన్‌లో మీరు స్పెర్లూనా ఇవ్వచ్చు. మరి ఆ కండిషన్స్‌లో మీరేమి ఇవ్వచ్చు అంటే మిగిలిన 7 ఇంకున్నాయి గదా! ఇంకా మిగతాది ఏదైనా ఇవ్వొచ్చని. అంటే తక్కువ రేట్‌లో మంచి రిజల్ట్ కావాలి. ఆళ్ళకి థైరాయిడ్ లేదు, జ్వరం లేదు అంటే స్పెర్లూనా ఇచ్చేయొచ్చు. రెండోది కాంబోటిక్స్. హై ఎనర్జీ మెయింటైన్ అవుతది. ఇది కూడా మల్టీవిటమినే. కాకపోతే ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే ఎస్పెషల్లీ స్టమక్ ప్రాబ్లమ్ ఉంటది. ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉంటది. తిన్నది అరగదు, ఆకలెయ్యదు. ఓకేనా? వాళ్ళకి కాంబోటిక్స్ ఇవ్వచ్చు. కాంబోటిక్స్ 2 విధాలుగా పనికొస్తది. స్టమక్‌ని క్లీన్ చేస్తది. అండ్ ఎనర్జీ కూడా ఇస్తది. అంటే చూడండి, స్టమక్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు? స్పెర్లూనా కంటే కూడా కాంబోటిక్స్ ఇవ్వచ్చు. 2 పనులు చేస్తది. స్టమక్ క్లీన్ చేస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. ఇంకా సీబక్తాన్ హై ఎనర్జీ కావాలి. ఫ్యూచర్‌లో టైప్ 2 డయాబెటిక్ రావద్దు. కళ్ళు బాగా కనిపించాలి. స్కిన్ స్మూత్ ఉండాలి. నాకు రేట్ ఎక్కువైనా పర్లేదనుకుంటే సీబక్తాన్. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్‌లలో వండర్‌ఫుల్ ప్రొడక్ట్. హై ఎనర్జీ, నిజంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనర్జీ బాగా మెయింటైన్ అవుతుంది. ఇలా ఒమెగా 3, ఒమెగా 6, ఒమెగా 7, ఒమెగా 9. ఒమెగా 7 అండ్ 9లు భూమి మీద 2 ఫ్రూట్‌లలో దొరుకుతాయంట. అట్లాంటిది మన దగ్గర సీబక్తాన్‌లో దొరుకుతుంది. ఇంకోటొచ్చేసి వైటల్ కాంప్లెక్స్. చాలా మంది ఆయుష్ ప్రోడక్ట్ పక్కన పెట్టేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిర్రా? వైటల్ కాంప్లెక్స్ కూడా మనకొచ్చేసి నర్వ్ సిస్టమ్‌కి బాగా పనికొస్తది. యాంటీ ఏజింగ్‌లా పనికొస్తది. మల్టీవిటమిన్‌లో పనికొస్తది. అంటే ఎవరికైనా నర్వ్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంది ఆహ్, అనుకుంటే వాళ్ళకి మల్టీవిటమిన్ ఏది ఇవ్వాలి అనుకుంటే సీబక్తాన్ ఇవ్వచ్చు. లేదంటే వైటల్ కాంప్లెక్స్ ఇవ్వచ్చు. అంటే మల్టీ విటమిన్స్ ఎన్నుంటాయి. ఇంకా చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు అంటే గమ్మీస్ ఇవ్వచ్చు. షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఊకే ఆకలేస్తుంటది. ఒక గమ్మి నోట్లో పెట్టుకొని కూర్చోవచ్చు. అది కరగడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. మెల్లగా బాడీలోకి మల్టీవిటమిన్ పోతుంటది. టేస్ట్ ఉంటది. ఓకే. 4 ఇయర్స్ వాళ్ళకి కూడా గమ్మీస్ ఇవ్వచ్చు. ఆల్టర్‌నేట్ డే ఒకటి. 6 ఇయర్స్ దాటితే రోజొకటి ఇవ్వచ్చు. 12 ఇయర్స్ వాళ్ళకి రోజు 2 ఇవ్వచ్చు. ఓకే. ఇన్ని మల్టీవిటమిన్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తక్కువ రేట్‌లో కావాలంటే స్పెర్లూనా ఇవ్వండి. కానీ వాళ్ళకి హై ఫీవర్ ఉండొద్దు, థైరాయిడ్ ఉండొద్దు. స్టమక్ ప్రాబ్లమ్ ఉంటే కాంబోటిక్స్ ఇవ్వచ్చు. హై ఎనర్జీ, నాకు డబ్బులతో ప్రాబ్లమ్ లేదు, ఎక్కువ ఎనర్జీ కావాలంటే సీబక్తాన్ ఇవ్వండి. నర్వ్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంది, వాళ్ళకి మల్టీవిటమిన్ ఇవ్వాలంటే వైటల్ కాంప్లెక్స్ ఇవ్వండి. చిన్న పిల్లలుంటే గమ్మీస్ ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ మనం డిటాక్సిఫై నేర్చుకున్నాం. సెకండ్ వచ్చేసి మల్టీవిటమిన్ ఇవ్వడం నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు జెంట్స్ విషయానికొస్తే జెంట్స్ ఉన్నారు. మల్టీవిటమిన్ కావాలంటే స్పెషల్‌గా వాళ్ళకి నేను ఎనర్జీ బూస్టర్ ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే ఎనర్జీ బూస్టర్‌లో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎనర్జీ ఉంటది. రెండోది ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అదే మనకి ఏదైతే నీరసం వస్తుంది గదా! హార్మోన్‌ని బాగా బ్యాలెన్స్ చేస్తది. అంటే ఊకెనే కోపం రావడం ఇవన్నీ గూడా కంట్రోల్ అవుతాయి ఒక ఎనర్జీ బూస్టర్. రెండోది స్పర్మ్ కౌంట్ చాలా పెంచుతుంది. అంటే ఒక్క ఎనర్జీ బూస్టర్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మీరు కండిషన్‌ని బట్టి ఒక మల్టీవిటమిన్ ఇవ్వచ్చు. అంటే ఒక డిటాక్సిఫికేషన్ ఇచ్చిర్రు, ఒక మల్టీవిటమిన్ ఇచ్చిర్రు. ఇవి బేసిక్. రెండోదొచ్చేసి చాలా మందికి బాడీ కొన్ని సప్లిమెంట్స్ ఏస్తే హీట్ అవుతుంది సార్, నాకు బాడీ హీట్ అవుతుందంట.
అంటే నాకు గరం బాడీ సార్. ఇవన్నీ ఇప్పుడు మనం ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఇచ్చిన కండిషన్‌లో ఏమంటారంటే నాకు హీట్ అవుతుంది ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లాక్స్ ఆయిల్ బంద్ చేయొద్దు. వాళ్ళకి కూలింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. కూలింగ్ అంటే ఏమేమి ఉంటాయి? ఆమ్లా ఉంది, అలోవెరా ఉంది, శతవరి. వీటిని ఏ కండిషన్స్ ఇస్తే బాగుంటుంది? స్కిన్ ప్రాబ్లమ్ ఉంది, హ్యూమిడిటీ తక్కువ ఉంది. వాళ్ళకి హీట్ అవుతుంది అంటే వాళ్ళకి ఆమ్లా ఇవ్వచ్చు. చెమట ఎక్కువొస్తుంది, స్వెట్ ఎక్కువొస్తుంది కాళ్ళ చేతులకి. అప్పుడు ఆమ్లా ఇవ్వచ్చు. అంటే ఆమ్లా, అలోవెరా సపోర్టింగ్ సప్లిమెంట్స్ అంటారు. అంటే కూలింగ్ సప్లిమెంట్స్, సపోర్టింగ్ సప్లిమెంట్స్. ఓకే. ఆమ్లా ఇస్తే స్కిన్ ప్రాబ్లమ్ పోతది. చెమటలొచ్చేటివి పోతాయి. హ్యూమిడిటీ బాగా పెరుగుతది. అంటే బాడీ హీట్ ఉన్నోళ్ళకి ఆమ్లా ఇవ్వచ్చు. మరి అలోవెరా ఎప్పుడు ఇవ్వాలి సార్? ఇది కూడా కూలింగే. బాడీ డిటాక్సిఫికేషన్ కావాలి, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. స్కిన్ స్మూత్ కావాలంటే ఇందులో అలోవెరా ఇవ్వచ్చు. ఓకే. ఇది కూడా డిటాక్సిఫై చేస్తది. ఓకే. లేడీస్‌కి బాడీ హీట్ అవుతుంది సార్. వాళ్ళకి ఏమిస్తే బావుంటది? ఆమ్లా, అలోవెరా ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి శతావరి ఇచ్చినామనుకోండి, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ పోతాయి. బాడీ కూడా కూల్ అయితది. శతావరి వండర్‌ఫుల్ కూలింగ్ ఏజెంట్. స్పెషల్లీ లేడీస్ కోసం డిజైన్ చేయబడింది. ఓకే. ఇప్పటికి 3 టాపిక్ కవర్ అయినాయి. ఓకేనా. ఒక డిటాక్సిఫికేషన్, మల్టీవిటమిన్స్, మూడోదొచ్చేసి హీట్ ఆర్ కూల్. ఇప్పుడొచ్చేసి మెయిన్. ఓకే. ఇప్పటిదాకా మనం జస్ట్ బాడీ క్లీన్ చేసినాం. వాళ్ళకి ఎనర్జీ ఇచ్చినాం. బాడీ కూలా, హీటా కాంబినేషన్ ఇచ్చినాం. కానీ ఇప్పుడొచ్చేసి అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటసలు? మెయిన్ ప్రాబ్లమ్‌కి సప్లిమెంటేషన్. ఓకే. ఈ చిన్న చిన్న విషయాలు తెలవక చాలా మంది అప్లైన్‌కి ఫోను చేస్తుంటాం. ఓకే. అప్లైన్ కూడా గదే లిస్ట్‌లోంచి చెప్తాడు. ఓకే. మనకు ఆల్రెడీ హెల్త్ సప్లిమెంట్ లిస్ట్ ఉంది కదా! ఆ లిస్ట్‌లోంచి చెప్తారు. అనుకోండి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. హార్ట్ ప్రాబ్లమ్ రాంగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన విషయం ఏందంటే కొలెస్ట్రాల్‌కి సంబంధించిన సప్లిమెంట్ ఇస్తే సరిపోతది. మన దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, క్రిల్ ఉంది, ఎలార్జినైన్ ఉంది, ప్రోకార్డ్ ఉంది, క్యూటెన్ ఉంది. ఓకే. ఇవి ఏమేమి పనిచేస్తాయో నేను బేసిక్‌గా చెప్తా. ఫ్లాక్స్ అయితే అందరికి తెలుసు. మన బాడీలో కొలెస్ట్రాల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఫ్యాట్ కంటెంట్ ఎక్కడైనా డిపాజిట్ అయితే కూడా కరిగిస్తుంది. ఇది హీట్ సప్లిమెంట్. రోజు 3-10 దాకా కూడా ఏసుకోవచ్చు. ప్రాబ్లమ్ బట్టి. రెండోది క్రిల్ ఉంది. క్రిల్ కూడా ఫ్యాట్ కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు ఎక్కడైనా మన బ్లడ్ క్లాటింగ్ ఉంటాయి కదా! బ్లడ్ క్లాటింగ్‌ని తీసేస్తుంది. హార్ట్ అటాక్ మనకి 3, 4 రకాలుంటది. బ్లడ్ క్లాట్ వల్లొస్తది. కొలెస్ట్రాల్ క్లాట్ వల్లొస్తది. హార్ట్ ఫ్లక్చుయేషన్ తగ్గిపోతే వస్తది. మన కాల్షియం డిపాజిట్స్ వల్లొస్తది. మన హార్ట్ అటాక్ ఎందుకొస్తుందో తెలీదు. అంటే డాక్టర్ కూడా యాంజియోగ్రామ్ చేస్తే తప్ప చెప్పలేడు. కాబట్టి మనం చూడంగానే హార్ట్ ప్రాబ్లమ్ ఉందంటే మనం ఏం చేయలేం కాబట్టి ఈ 4 ఇవ్వాల్సింది. డ్రిల్ ఇస్తున్నాం, ఫ్లాక్స్ ఇస్తున్నాం. దాంతో పాటు ఎలార్జినైన్. ఎలార్జినైన్ ఎందుకు ఇస్తున్నామంటే టోటల్ నర్వస్ సిస్టమ్‌ని యాక్టివ్ చేస్తుంది. దాంతో పాటు మనకొచ్చేసి ఎక్కడన్నా మనకి కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి కదా! బాడీలో. వాటిని అది కరిగించేస్తుంది. యాక్చువల్లీ కాల్షియం కరిగించడం అంత ఈజీ విషయం కాదు. ఇలా K2 ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్‌గా కాల్షియం కరిగిపోతుంది. ఒకవేళ కాల్షియం డిపాజిట్స్ నర్వ్ సిస్టమ్‌లో ఎక్కడన్నా వెయిన్స్ లోపల ఎక్కడన్నా డిపాజిట్ అయితే హార్ట్ ఫ్లక్చుయేషన్ మారిపోతుంది. ఖచ్చితంగా ఆహ్, ఆహ్, స్టంట్ ఏసి అంటే అక్కడ కాల్షియం పలగొట్టి బయట తీసి అక్కడ చిన్న స్ప్రింగ్ ఏస్తారు. రెండోది ప్రోకార్డ్ ఎందుకివ్వాలి? మనకేదన్నా డిపాజిట్ అయినప్పుడు నర్వ్ ఉండేదే చాలా సన్నగుంటది. దాంట్లో ఏదన్నా అడ్డం అంటే డిపాజిట్ అయినప్పుడు మన బ్లడ్ ఫ్లో ప్రాబ్లమ్ వస్తది. ఓకే. ఆ బ్లడ్ చిక్కగుంటే మంచిగా ఫ్లో అవుతదా? పల్చగా ఉంటే ఫ్లో అవుతదా? అంటే బ్లడ్ పల్చగుంటే మంచిగా ఫ్లో అవుతది. బ్లడ్ ఎప్పుడు పల్చగా ఉండాలి. ఓకే. దీనికి మనము ఆహ్, ఎ వెల్లుల్లి తినొచ్చు. కానీ ఇప్పుడు మనం తినట్లేదు. ఏదో ఒకటో రెండో తింటున్నాం. దానికి మనం ప్రోకార్డ్ ఇవ్వచ్చు. ప్రోకార్డ్ మెయిన్ ఏందంటే బ్లడ్‌ని పల్చగా చేస్తది. చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్ అనంగానే క్రిల్ ఇస్తాం, ఫ్లాక్స్ ఇస్తాం. ఇదొక్కటి వాడండి సరిపోతదంటాం. కానీ బ్లడ్‌ని పల్చగా చేసేది మన దగ్గర ఉందంటే ప్రోకార్డ్. నిజంగా చెప్పాలంటే మనకి దగ్గుకి టానిక్ ఉంది. జ్వరంకి టానిక్ ఉంది. బయట మార్కెట్‌లో. మనకి గుండెకి సంబంధించి ఏదైనా టానిక్ ఉందంటే అది ప్రోకార్డ్. ఓకే. ప్రోకార్డ్ ఎవరికివ్వచ్చు అంటే బ్లడ్ పల్చగా చేసేటోళ్ళకి. చాలా మంది ప్రోకార్డ్ ఓన్లీ హార్ట్ అటాక్ వచ్చినోళ్ళకి ఇద్దాం, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఇద్దాం అనుకుంటారు. కానీ ఇంకొక విషయం మర్చిపోతుర్రు మీరు. డయాబెటిక్ ఉన్నోళ్ళకి కూడా ఇవ్వచ్చు. సార్ డయాబెటిక్‌కి ప్రోకార్డ్‌కి సంబంధం ఏందంటే, డయాబెటిక్ ఎవరికైతే అటాక్ వస్తుందో వాళ్ళకి బ్లడ్ అనేది చిక్కగా అవుతది. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ బాడీలో ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. చూడండి షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఎందుకు సార్ షుగర్ ఉన్నోళ్ళకి హార్ట్ అటాక్ వస్తదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగొస్తాయి. అప్పుడు మీరు ప్రోకార్డ్ స్టార్టింగ్ నుంచే ఇవ్వగలిగితే డబ్బులు ప్రాబ్లమ్ లేదు. మన కస్టమర్ మంచిగా అసలు హెల్త్ గురించి బాగా కేర్ తీసుకున్నారంటే అక్కడి నుంచి ప్రోకార్డ్ కూడా ఇవ్వచ్చు. డయాబెటిక్‌లో బ్లడ్ పల్చగా చేస్తది. అంటే ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ వచ్చే కంటెంట్ తగ్గిస్తది. మరి క్యూటన్ ఎందుకివ్వాలి? క్యూటన్ గూడా ఏం చేస్తుందంటే మన ఇన్నర్ పార్ట్స్‌కి పెట్రోల్‌ని.
కిడ్నీ, హార్ట్, లివర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వాటికి పెట్రోల్ లెక్క. ఎంత కొత్త బండి అయినా గాని పెట్రోల్ పోయకపోతే నడవదు కదా! యెస్. ఇది మనకి 30 సంవత్సరాల వరకు ప్రొడక్షన్ జరుగుతది. కాకపోతే మనం తినే జంక్ ఫుడ్ వల్ల నిద్ర కరెక్ట్ పోకపోవడం, ఒక షిఫ్ట్ సిస్టమ్ జాబ్ చేయడం కావచ్చు, ఫుడ్ డిస్టర్బెన్స్ కావచ్చు, వాటర్ కరెక్ట్ తాగకపోవడం కావచ్చు, మనకి క్యూటన్ ఎంజైమ్ ప్రొడక్షన్ తగ్గిపోతది బాడీలో. చూడండి ఎవరికైతే 30, 35 ఇయర్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచే లేజినెస్ స్టార్ట్ అవుతది. అంటే ఒక్కొక్క పార్ట్ పని చేయకుండా దాని ఫంక్షనింగ్ తగ్గిపోయేది అప్పుడు. ఎందుకంటే అప్పటికి మన దగ్గర బాడీలో క్యూటన్ ఎంజైమ్ ప్రొడక్షన్ తగ్గుతూ వస్తుంది. దానికి మనం ఏం చేయొచ్చు అంటే క్యూటన్ క్యాప్సూల్ డైరెక్ట్ తీసుకోవచ్చు. దీనివల్ల నిద్ర మంచిగొస్తది. బీపీ కంట్రోల్ అవుతది. దాంతో పాటు మన గుండె కొట్టుకునే విధానం సరి చేస్తది. హార్ట్ బీటింగ్ అంటారు కదా! 72 సార్లు కొట్టుకుంటే హెల్తీ హార్ట్. అంటే అట్‌లీస్ట్ ఒక 70-80 అనుకోండి. దానికంటే తక్కువ కొట్టుకున్న ప్రాబ్లమే, ఎక్కువ కొట్టుకున్న ప్రాబ్లమే. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేద్దాం? కొలెస్ట్రాల్ గారనికి టాబ్లెట్ ఇస్తున్నాం. కాల్షియం గారనికి టాబ్లెట్ ఇస్తున్నాం. బ్లడ్ క్లాట్ దీనికి టాబ్లెట్ ఇస్తున్నాం. కాకపోతే మరి గుండె కరెక్ట్ కొట్టుకోనికి సప్లిమెంట్ ఇస్తున్నామా? అదే మన దగ్గరుంది క్యూటెన్. హార్ట్ బీట్‌ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు హార్ట్ అనగానే ఏం గుర్తు రావాలి మీకు? ఖచ్చితంగా ప్రోకార్డ్ గుర్తు రావాలి. క్యూటెన్ గుర్తు రావాలి. కొలెస్ట్రాల్ కరగాలి కాబట్టి క్యూటెన్ అండ్ సారీ క్రిల్, ఫ్లాక్స్ అండ్ ఎలార్జినైన్. ఇవి ఎందుకు ఇయ్యాలి అంటే ఇప్పటివరకు నాకు ఒక్క లైన్ చెప్పినా కదా! ఒక్కొక్క లైన్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. వీటిని ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? ఓకే. ఒక ఎలార్జినైన్ గాకుండా ఇవి ఏ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఇవ్వచ్చు. ఒక ఎలార్జినైన్ అండ్ సీఎండీ మాత్రము స్టంట్ ఏసినోళ్ళకి ఇవ్వద్దు. అంటే బాడీలో స్టీల్ ప్లేట్ అంటే స్టంట్ అంటే బాడీలో హార్ట్‌కే కాదు. కొందరికి బోన్ ఆపరేషన్ అయితే కూడా ఈ మధ్యలో స్టీల్ ప్లేట్‌లు పెడుతున్నారు. అది మెటలే, ఇది మెటలే కాబట్టి మినరల్స్ కాబట్టి రియాక్షన్ అవుతదనేసి ఇవ్వద్దంటారు. ఎలార్జినైన్ అండ్ సీఎండీ ఒకవేళ వాళ్ళ బాడీలో స్టీల్ ఆపరేషన్ ఏదైనా స్టీల్ పెడితే అంటే స్ప్రింగ్ పెట్టినా, స్టంట్ ఏసినా, లేదా బోన్ ఆపరేషన్ అయ్యి ఏదైనా స్టీల్ రాడ్ పెట్టినా, స్టీల్ స్క్రూ పెట్టినా, ఎలార్జినల్ సీఎండీ కాకుండా మిగతాయన్ని ఫేస్ మేకర్ పెడతారు కొందరికి. ఈ ఫేస్ మేకర్ చాలా తక్కువ కండిషన్స్. ఓకేనా? ఫేస్ మేకర్ అంటే హార్ట్ కరెక్ట్ కొట్టుకోవడం ప్రాబ్లమ్ వస్తే, ఫ్లక్చుయేషన్ ప్రాబ్లమ్ వస్తే బయట నుంచి ఒక మెషిన్ పెడతారు. వాళ్ళకి లైఫ్‌లో మనము ఎలార్జినైన్ ఇవ్వద్దు. క్లియరా? ఆపరేషన్ అయింది సార్. స్టంట్ ఏసిరంటే ఒక 1 ఇయర్ ఆపండి. 1 ఇయర్ తర్వాత ఇవ్వచ్చు. ఓకే. క్యూ10, క్రిల్, ఫ్లాక్స్ ఇవి 2 మంత్స్ తర్వాత ఇవ్వచ్చు. ఓకే. క్లియరా ఇప్పటివరకి? యెస్. ఒక్కొక్క ప్రాబ్లమ్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. రెండోదొచ్చేసి ఆయుష్ హెల్త్. చాలా మంది చులకన చూసే ప్రోడక్ట్ ఏందంటే ఆయుష్ హెల్త్. మీరు చూడండి ఫ్లాక్స్ ఇస్తాం, క్రిల్ ఇస్తాం. ఓకేనా? స్పెర్లునాల్ ఇస్తాం. కానీ ఆయుష్ హెల్త్ దగ్గర చాలా మంది పోరు. కానీ మీకు తెలుసో తెలీదో ఆయుష్ హెల్త్ ఇది ఆయుర్వేద ప్రోడక్ట్ 2000 సంవత్సరాల నుంచి మన ఇండియాలో వాడుతుర్రు. మనం ఇంట్లో కూడా వాడేటోళ్ళం ఇప్పుడు బంద్ చేసినాం. అంటే దాల్చిన చెక్క అని ఇవన్నీ ఉంటాయి కదా! మసాలా దినుసులు. ఈ వంటలలో వాడే మనం ఏదైతే కిచెన్‌లో వాడుతున్నామో వాటితోటి ఆయుష్ హెల్త్ తయారైంది. పసుపు అని, ఆమ్లా అని, అర్జున అని ఇవన్నీ మనం బిర్యానీలలో చాలా వాడతాం. కానీ ఇప్పుడు వాడట్లేదు. మసాలాలు తినొద్దు అని తగ్గించినాం కదా! ఆఫ్‌కోర్స్ మసాలాలు తిన్నప్పుడు ఎక్కువ తింటాం. తిననప్పుడు అసలు తినం. అందుకే ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయుష్ యూజ్ చేయొచ్చు. ఆయుష్ ఒక స్పెషల్ ఏందంటే దాని గురించి మనం అడగాల్సిన పనే లేదు. సెపరేట్ చూడండి ఆయుష్ పైన ఒక్కొక్క పార్ట్ పేరు రాసింది. కిడ్నీ హెల్త్. కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. అది క్రియాటిన్ లెవెల్స్ కావచ్చు, కిడ్నీ స్టోన్ కావచ్చు. ఏదన్నా గావచ్చు. కిడ్నీ హెల్త్ ఇవ్వచ్చు. కిడ్నీ హెల్త్ ఒక స్పెషల్ ఏందంటే, కిడ్నీ స్టోన్ వస్తే చాలా మంది ఆపరేషన్ చేయించుకుంటారు. కానీ ఒక్కసారి కిడ్నీ స్టోన్ వస్తే ఎక్కువ మటికి మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మన కిడ్నీకి అలవాటయిపోయింది స్టోన్ ఫార్మేషన్. మన కిడ్నీ హెల్త్ ఏం చేస్తదంటే, కిడ్నీ స్టోన్ ఉంటే కరిగిస్తది. కిడ్నీ స్టోన్ లేకపోతే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్‌ని ఆపేస్తది. అంటే కొత్తగా కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అవ్వదు. అంటే మనం చాలా మంది కిడ్నీ స్టోన్ ఆపరేషన్ కాగానే ఆపరేషన్ చేపించుకున్నాం కదా! వీళ్ళకెందుకు కిడ్నీ హెల్త్ ఇవ్వాలంటే, సెకండ్ టైమ్ కిడ్నీ స్టోన్ రాకుండా మనం ఆపొచ్చు. రాని వాళ్ళు వాడితే అసలు కిడ్నీ స్టోన్ రాకుండానే ఉంటది. కిడ్నీ హెల్తీగా ఉంటది. అవునా కాదా? యెస్. కిడ్నీ స్టోన్ వస్తే ఇక్కడ మనం సీఎండీ ఇవ్వం జనరల్‌గా. సీఎండీకి రిజల్ట్ ఉంటదంట. కానీ మల్టీవిటమిన్ ఇవ్వం. ఓన్లీ మనం కిడ్నీ హెల్త్ ఇవ్వండి. సి30, బ్లాక్ టీ మనం వితౌట్ షుగర్ తాగలిగితే అది కూడా కిడ్నీ స్టోన్‌ని కరిగిస్తది. ఓకే. కిడ్నీ హెల్త్ అయిపోయింది. గ్లూకో హెల్త్. పేర్లోనే ఉంది గ్లూకో. గ్లూకో అంటే దేనికి సంబంధించింది? షుగర్‌కి సంబంధించింది. గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయి అంటారు. ఓకేనా? అంటే పేర్లోనే ఉంది. మీరు పదాన్ని విడగొట్టి చూస్తే సరిపోతది. గ్లూకో హెల్త్. అంటే డయాబెటిక్ పేషెంట్‌కి ఇవ్వాల్సింది. ఇదేం పని చేస్తది అంటే మనకి షుగర్ ఎందుకొస్తుంది? ఓకే. డయాబెటిక్ ఎందుకొస్తుందంటే సింపుల్‌గా చెప్తా. మనం ఫుడ్ తీసుకుంటాం కదా! ఓకే. ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు ఎక్కువ ఫుడ్ తినేస్తాం. తినేస్తాం గదా! ఓకే. ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు ఏమైతుందంటే, మనం ఎంత ఫుడ్ తింటే, ఫుడ్ షుగర్ కింద కన్వర్ట్ అయితది. షుగర్‌ని మన ఇన్సులిన్
మిక్స్ అయినప్పుడు అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. దీనికోసం మనకు ప్యానిక్రియా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే. ఈ రోజుల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ కరెక్టే జరుగుతుంది. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ ఇన్సులిన్‌ని మనం వాడుకోలేకపోతున్నాం. అంటే వర్షం పడుతుంది కానీ అంబ్రెల్లా పట్టుకోపోతున్నాం. వర్షం పడతది కానీ మనం తడవం కదా అట్లా. అంటే ఇన్సులిన్ బాడీలో ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే. చాలా మందికి టైప్ 2 డయాబెటిక్ ఎందుకొస్తదంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేక కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. అంటే బాడీలో ఇన్సులిన్స్ అంతే ప్రొడక్షన్ జరుగుతుంది. కాకపోతే దాన్ని యుటిలైజ్ చేసుకోలేకపోతుంది మన బాడీ. అది రెసిస్టెన్స్ అంటాం. ఓకే. దానివల్ల ఏమవుతుంది? మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ చెక్ చేస్తది. మానిటర్ ఉంది గదా! చెక్ చేసి ఏమంటదంటే, షుగర్ లెవెల్స్ ఎక్కువున్నాయి. కాబట్టి నువ్వు ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయమని పానిక్రియాకి మళ్ళొక సిగ్నల్ ఇస్తది. పానిక్రియా ఏం చేస్తది? అప్పటిదాకా ఎంత ఇన్సులిన్ చేయాలో అంత ఇన్సులిన్ చేసింది. కానీ మళ్ళా బ్రెయిన్ కమాండ్స్ పంపంగానే ఏం చేస్తది? మళ్ళా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తది. కానీ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగినా అందులో సగమే వాడుకుంటది. సగం వాడుకోకుండా ఎళ్ళిపోతది. అయితే దానివల్ల మళ్ళీ బ్రెయిన్ ఏం చేస్తది? మళ్ళీ మళ్ళీ పానిక్రియాకి సిగ్నల్ పంపిస్తది. ఇప్పుడు చూడండి సైకిల్ అనేది రిపీటెడ్ అవుతుంది. కానీ పానిక్రియా ఎక్కువ పని చేయాల్సొస్తుంది. పానిక్రియా అలసిపోతది. అలసిపోయి కొన్ని కణాలు బీటా కణాలు చనిపోతున్నాయి. పని చేయక చనిపోతున్నాయి. ఒక్కసారి బీటా కణాలు చనిపోతే ఫ్యూచర్‌లో మళ్ళీ బీటా కణాలు పుట్టవు. మరెందుకు సార్ మన డయాబెటిక్ వాళ్ళకి మన గ్లూకోజ్‌కి ఎందుకు ఇస్తాం మరి కణాలు పుట్టినప్పుడు అంటే, ఏవైతే మిగిలిన బీటా కణాలున్నాయో, అవి చనిపోకుండా కాపాడడానికి మనం గ్లూకో హెల్త్ ఇస్తున్నాం. అవి యాక్టివ్ చేయడానికి ఇస్తున్నాం. పానిక్రియా మొత్తం ఖరాబ్ అయిపోయిందంటే మనం ఇన్సులిన్ మీదకి రావాల్సింది. ఆప్షన్ లేదు. సెకండ్ ఆప్షన్ లేదు. ఓకేనా. పానిక్రియా మొత్తం పాడు కాకుండా ఉండడానికి మనము గ్లూకో హెల్త్ ఇస్తున్నాం. నీమ్ ఎందుకు ఇస్తున్నాం అంటే బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్‌ని తగ్గించడానికి నీమ్ ఇస్తున్నాం. చెప్పవచ్చా? చాలా మంది బయట పోతే షుగర్ తగ్గదు అంటే షుగర్ తగ్గియడానికి ఇస్తలేదు. పానిక్రియాని రిపేర్ చేయడానికి ఇస్తున్నాం. పానిక్రియాని రిపేర్ చేయడానికి మన దగ్గర ఉన్న వండర్‌ఫుల్ సప్లిమెంట్ ఇస్ ఎపిపెన్. ఓకే. డయాబెటిక్ ఎంత డేంజరో తెలుసా మీకు? డయాబెటిక్ వస్తే అందరూ షుగరే అనుకుంటారు. కానీ రాను హార్ట్ అటాక్ వస్తది. రాను కిడ్నీలు పోతాయి. ఎందుకు పోతాయి తెలుసా? పానిక్రియాకి, కిడ్నీలకి ఏం సంబంధం? పానిక్రియాకి, గుండెకి ఏం సంబంధం అంటే బాడీ లోపట షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు బ్లడ్ చిక్కగా అవుతది. చిక్కగా అయినప్పుడు బ్లడ్ ఫ్లో ఆగిపోతది. బ్లడ్ ఫ్లో ఆగినప్పుడు హార్ట్ అటాక్ వస్తది. క్లియర్? మరి కిడ్నీలు ఎందుకు పోతాయి? ఓకే. బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు బ్లడ్ చిక్కగా అయితది. బ్లడ్ చిక్కగా అయినప్పుడు ఏమవుతది అంటే మన బాడీ ఏం చెప్తది? నాలుక దాహం ఏస్తది మనకి. బ్లడ్ చిక్ అయినప్పుడు నాలుక ఎందుకు దాహం ఏస్తదంటే, మన కణాలు ఏం చేస్తాయి, మన సెల్స్ ఏం చేస్తాయంటే, వాటిలో ఉన్న వాటర్ కంటెంట్‌ని బ్లడ్‌లో మిక్స్ చేస్తాయి. ఎందుకు? బ్లడ్‌ని పల్స్ చేయాలి, ఫ్లో చేయాలి. ఓకే. అప్పుడు మనకి కణాల లోపట వాటర్ పోయింది కాబట్టి దాహం ఏస్తది. బాడీ ఏమంటది? నీళ్లు తాగుతది. మళ్ళీ నీళ్లొస్తాయి. ఓకే. ఇక్కడ ఏమవుతుంది? షుగర్ మనకి బ్లడ్‌లో వాటర్ కంటెంట్ ఉండేదానికంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే బ్లడ్ చిక్కగా ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసినాం. నీళ్ళు ఎక్కువ కలిపినాం. కణాలు కలిపినాయి. అవి ఎక్కడ పోతాయి? అది కిడ్నీ దగ్గర పోతాయి. కిడ్నీలో ఫిల్టర్ అవ్వాలి కదా! కిడ్నీ ఏం చేస్తదంటే, అరే! రక్తంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందని అది ఫిల్టర్ చేస్తది. ఫిల్టర్ చేస్తూ దాంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా ఫిల్టర్ చేస్తది. ఓకే. ఇట్లా నీళ్ళని ఎక్కువ సార్లు ఫిల్టర్ చేయడం వల్ల కిడ్నీల మీద లోడ్ వచ్చి రాను కిడ్నీలు పాడైపోతాయి. మళ్ళీ బ్లడ్ చిక్కగా అయింది. మళ్ళీ ఫ్లో అయితుంది. మళ్ళీ కణాలు ఏం చేస్తాయి? బ్లడ్ చిక్కగా ఉందని మళ్ళీ కణాలు వాటర్‌ని రిలీజ్ చేస్తాయి. మళ్ళీ కిడ్నీల దగ్గర పోతే ఫిల్టర్ అయితాయి. అంటే చేయాల్సిన పని రిపీటెడ్ అంటే ఒకటే పని 10 సార్లు చేస్తాం. పనికి మారు అని అంటారు గదా! అంటే చేసిన పని మళ్ళీ చేస్తున్నాయి. ఎందుకంటే మనల్ని బతికించడానికి. ఈ లెక్కన ఏమవుతుంది? కిడ్నీలు అలసిపోయి కిడ్నీలు ఫెయిల్ అయితాయి. రెండోది చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తది షుగర్ ఉన్న వాళ్ళకి అంటే యెస్. మన బ్లడ్‌లో ఉన్న షుగర్‌ని కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్ ట్రాక్‌లో పెడుతున్నాయి. యూరిన్ కరెక్ట్ టైమ్‌లో పోలేకపోయినప్పుడు అక్కడ ఉన్న షుగర్ లెవెల్స్ ఆ పార్ట్‌ని తినేస్తాయి. ఖరాబ్ చేస్తున్నాయి. మంచి బ్యాక్టీరియా తినేస్తుంది. అందుకే చాలా మందికి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్క చిన్న ప్రాబ్లమ్ ఎన్నిటికి దారితీస్తుంది. ఓకే. డయాబెటిక్ అనేది కంట్రోలబుల్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఫుడ్ మెయింటైన్ చేసి గ్లూకో హెల్త్ నేను వాడితే. కంట్రోల్ అవుతుంది. అంటే కొంచెం మనం కరెక్ట్ మెయింటైన్ చేయగలిగితే ఫుడ్. ఓకే. ఇప్పుడు మీకు డయాబెటిక్ అనేది గుర్తురావాల్సిన ప్రోడక్ట్ ఏంది? గ్లూకో హెల్త్. ఎందుకు ఇవ్వాలి? ఇంతకుముందు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాం. ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. ఓకే. లివర్ హెల్త్ ఎస్పెషల్లీ ఫర్ లివర్ కోసం. ఓకే. అంటే లివర్ ప్రాబ్లమ్ వస్తే ఏమేమి వస్తది? హెపటైటిస్ బి ప్రాబ్లమ్ వస్తది. ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ వస్తది. జాండీస్ అంటారు కదా! ఆ ప్రాబ్లమ్ వస్తది. అంటే చాలా మంది లివర్‌ని చిన్నతనం చేస్తారు.
కానీ లివర్ తనకి తాను రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంది. కానీ దాన్ని రిపేర్ చేసుకునేంత టైం మనం ఇవ్వట్లేదు. కాబట్టి లివర్ హెల్త్ వాడొచ్చు. ఓకే. ఇంకా ఆయుషంతలు ఏమేమి ఉన్నాయి? టాక్సిన్ గురించి ఫస్టే మాట్లాడినాం. బేసిక్‌గా. రెస్పోకేర్ రెస్పిరేటరీ సిస్టాన్ని రిపేర్ చేసేది. అంటే లంగ్స్ నుంచి నోస్ ఎండింగ్ వరకు ఏదన్నా ప్రాబ్లమ్ వాళ్ళు చెప్పిర్రు అంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సిన ప్రోడక్ట్ ఏదైతుందంటే రెస్పోకేర్. దాని కాంబినేషన్ మీరు ఏదన్నా ఇవ్వండి. ఫుడ్ ప్యాచ్ ఇస్తారా, టాక్సిలిన్ ఇస్తారా, ఆమ్లా ఇస్తారా, అలోవెరా ఇస్తారా మీ ఇష్టం. కానీ అందులో మెయిన్ కోర్స్ ఉండాల్సింది ఏందంటే రెస్పిరేటరీ సిస్టమ్‌లో రెస్పోకేర్. లంగ్స్ నుంచి నోస్ ఎండింగ్ వరకు రిపేర్ చేయడం. అనుకోండి ఇప్పుడు రెస్పోకేర్ అంటే ఏదన్నా మనకి ఆస్తమా ప్రాబ్లమ్ వాళ్ళొచ్చారు. అంటే లంగ్స్‌కి సంబంధించి. వాళ్ళకి ఏం సప్లిమెంట్ ఇయ్యాలి? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డిటాక్సిఫికేషన్ అంటే ఫుడ్ ప్యాచ్ గాని, టాక్సిలిన్ గాని. ఖచ్చితంగా మ్యాండేటరీగా ఒకటి ఇస్తున్నాం. రెండోది మల్టీవిటమిన్ ఏదన్నా ఒకటి. అంటే స్పెల్లున్నా గావచ్చు, సీబక్తన్ గావచ్చు. ఓకే. లంగ్స్ ప్రాబ్లమ్ ఉంటే సిబక్తన్ ఇవ్వండి. మంచి రిజల్ట్ ఉంటది. దాని తర్వాత ఒకటి ఆమ్లా గాని, అలోవెరా గాని ఈ కండిషన్‌లో ఆమ్లా ఇస్తే బాగా రిజల్ట్ ఉంటది. ఎందుకంటే ఇమ్యూనిటీని బాగా పెంచుతది. రెండోది మెయిన్ కోర్స్ ఏందంటే లంగ్స్‌కి సంబంధించి అంటే రెస్పోకేరిస్. బేసికా కాదయి. అంటే మనం వేరే ఏ సప్లిమెంట్ ఇయ్యాలి. జస్ట్ ఈ 4 చూస్తే చాలు ఇంకా ఐదోది అవసరం. ఓకే. ఈ చిన్న చిన్న కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోగలుగుతుంటే సరిపోతుంది. రెండోది చాలా మంది ఏదన్నా ఎక్స్‌రేలు పెట్టంగానే చాలా మంది భయపడతారు. ఎక్స్‌రే అంటే బాగా గుర్తుపెట్టుకోండి బోన్స్‌కి సంబంధించి. ఓకే. స్పాండిలైసిస్ కావచ్చు. స్పాండిలైసిస్ ఎందుకొస్తది? ఇక్కడ మనకి బోన్ అమరిక ఉంటది గదా! అందులో కొంచెం గుజ్జు పాడైపోయినా, బోన్ అరిగిపోయినా ఈ రెండే కండిషన్స్. బోన్ ప్రాబ్లమ్ వచ్చేది 2 దగ్గర. ఒకటి బోన్ అరిగిపోతది లేదంటే గుజ్జు అవునా గదా! బోన్ అరిగిపోయినా, గుజ్జు అరిగిపోయినా మన దగ్గర ఉన్న సప్లిమెంట్ ఏందంటే గ్లూకోజ్ అండ్ కొలాజెన్. అంటే బోన్ అనే ప్రాబ్లమ్ మీకు గుర్తొచ్చిందంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సిన ప్రాబ్లమ్ ఏంటంటే కాల్షియం ఎట్లైనా ఇస్తాం. బోన్స్ అనగానే కాల్షియం ఇస్తాం. కానీ గ్లూకోజామైన్, కొలాజెన్ మర్చిపోతాం. గ్లూకోజామైన్ ఏం చేస్తది? ఆ బోన్స్ మధ్యలో ఉన్న గుజ్జును పెంచుతది. కొలాజెన్ ఏం చేస్తదంటే బోన్స్ ఎండింగ్‌ని రబ్బర్ కుషన్ ఉంటది. రబ్బర్ కుషన్‌ని అరేంజ్ చేస్తది. ఓకే. అంటే మీకు బోన్ ప్రాబ్లమ్ ఏది రిలేటెడ్ వచ్చినా సరే స్పాండిలైసిస్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు, రూమాటిక్ కావచ్చు. ఇవన్నిట్లో మీరు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సప్లిమెంట్స్ ఏంటంటే కాల్షియం, గ్లూకోజామైన్, కొలాజెన్. ఇవి బేసిక్. ఓకే. ఇంకా మంచి రిజల్ట్ కావాలి సార్. ఈయనకి ఈయన అంటే డబ్బులకి ప్రాబ్లమ్ లేదు. ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే విటమిన్ డి ఇవ్వండి. స్ప్రే ఇవ్వండి. చాలా మందికి బాడీ పెయిన్స్ ఒస్తాయి. ఎందుకొస్తదంటే చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటది. ఎక్కడ పట్టుకున్న పెయిన్ ఉంటది. ఆ విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే డి విటమిన్, బి విటమిన్ చెక్‌లు చేయించుకోవాలంటే మార్కెట్‌లో 1500, 1600 ల్యాబ్‌కే కట్టాలి జస్ట్. మన దగ్గరక 500 పెడితే మల్టీవిటమిన్ అది సబ్లింగ్ స్ప్రేనే వస్తది డి విటమిన్. 500, రూ. 550 ఇయర్‌లీ 2 టైమ్ 2 నెలలు వాడినా చాలు. క్లియర్ గదా! యెస్. ఈ గ్లూకోజామైన్, కాల్షియం ఇవి అందరికి ఇవ్వచ్చు. ఓకే. ఒక గ్లూకోజామైన్ ఇచ్చేటప్పుడు ఒక్క కండిషన్ ఏందంటే, వాళ్ళకొచ్చేసి షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి గ్లూకోజామైన్ ఇవ్వకండి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ హై ఉంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కొంచెం పెంచుతది. హై అంటే ఎంత అంటే 180, 190 ఇట్లా గాదు. 300, 400 ఉంటే ఇవ్వకండి. ఒకవేళ 300, 400 ఉండి వాళ్ళు టాబ్లెట్ వాడుతుర్రు సార్ వాళ్ళ కంట్రోల్ ఉంది అంటే వాళ్ళకి గ్లూకోజామైన్ ఇవ్వచ్చు. మరి ఏం చేద్దాం సార్ డయాబెటిక్ ఉంది, షుగర్ లెవెల్స్ ఎక్కువున్నాయి. అయినా వాళ్ళకి నీ పెయిన్ ఉంది. ఏం జేయాలి? అప్పుడు మీరు ఫస్ట్ డయాబెటిక్ ఇవ్వండి ఒక 1 మంత్ అట్లా. దాని తర్వాత డయాబెటిక్ అండ్ మన నీ పెయిన్ సెట్ కలిపి ఇవ్వండి. రిజల్ట్ బాగొస్తది. ఓకే. వీటికి తోడు మల్టీవిటమిన్, మల్టీ మినరల్ మర్చిపోవద్దు. ఓకే. నీ పెయిన్ ఉంది. ఓకే. మీరు నీ పెయిన్‌లో మీరు స్పెల్లునా ఇవ్వచ్చు, సీబక్తాన్ ఇవ్వచ్చు. మల్టీ మినరల్ సీఎండీని ప్రతి కండిషన్స్‌లో ఇవ్వండి. కిడ్నీ క్రియాటిన్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళ ప్రతి ఒక్కరికి సీఎండీ మ్యాండేటరీగా ఇవ్వండి. దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఫుడ్ ప్యాచ్ అండ్ సీఎండీ ప్రతి కేసెస్‌లో ఇవ్వచ్చు మీరు. రెండోది ఇప్పుడు బోన్ సిస్టమ్ మొత్తం అయిపోయింది గదా! చాలా మందికి ఒక చిన్న ప్రాబ్లమ్ ఏందంటే సయాటికా నర్వ్ ప్రాబ్లమ్ ఈ మధ్యలో చాలా ఓకే. బోన్ ప్రాబ్లమ్ ఒకటి, నర్వ్ ప్రాబ్లమ్ ఒకటి, 2 మిక్స్డ్ ప్రాబ్లమ్ ఒకటి. ఇప్పుడు రెండోది నర్వ్ ప్రాబ్లమ్ మాట్లాడదాం. నర్వ్ ప్రాబ్లమ్ అంటే పక్షవాతం గావచ్చు, నర్వ్స్ ఇట్లా షేక్ అవ్వడం కావచ్చు, వీక్‌నెస్ నర్వ్స్ లాగడం కావచ్చు, వెరికోస్ కావచ్చు. వీటన్నిటికి మీకు నర్వ్‌కి సంబంధించినవి ఇవ్వచ్చు. అంటే హార్ట్ కేర్‌కి సంబంధించినవి ఇవ్వచ్చు. అంటే ఎలార్జినిన్ ఇవ్వచ్చు, ప్రోకార్డ్ ఇవ్వచ్చు, క్రిల్ ఇవ్వచ్చు, ఫ్లాక్స్ ఇవ్వచ్చు, వైటల్ కాంప్లెక్స్ ఇవ్వచ్చు, సీఎండీ ఇవ్వచ్చు. అంటే హార్ట్ కేర్ ఏదైతే ఉందో వాటన్ని నర్వ్ సిస్టమ్‌లో ఇవ్వచ్చు. ఎస్పెషల్‌గా బి12 విటమిన్ ఇవ్వచ్చు. తక్కువ డబ్బులున్నాయి సార్. వాళ్ళకి ఖచ్చితంగా క్లియర్ అవ్వాలంటే ఎలాజినిన్ అండ్ బి12 ఇవ్వండి. ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే. చాలా మందికి అంటే చేతులు వణికే ప్రాబ్లమ్ ఉంటాయి గదా! ఇది బి12 డెఫిషియన్సీ. మీరు ఒక్కసారి బి12
సప్లిమెంటేషన్ ఇవ్వండి, ఒక 2 మంత్స్ వాళ్ళకి తగ్గిపోతుంది. చాలా మందికి అరుగుదల ప్రాబ్లమ్, అది కూడా బి కాంప్లెక్స్ ప్రాబ్లమ్. ఓకే, ఇప్పటిదాకా నర్వ్ సిస్టమ్ అయింది, బోన్ సిస్టమ్ అయింది. సయాటికా అంటే ఏంటంటే సయాటికా రెండిటికి సంబంధించింది. అంటే మన బోన్స్ ఉంటాయి కదా, వెన్నుపూస మధ్యలోంచి మనకి నరువులు పోతాయి, అంటే నరాలు పోతుంటాయి. అంటే ఎట్లా అంటే మనం ఇంట్లో పైప్ లైన్ వేసి వైర్లు లాగుతాం తెలుసా? ఇప్పుడంతా లేటెస్ట్ మోడల్ వచ్చింది కదా! వైర్లు పైకి కనిపియవు గానీ పైప్ లైన్‌లోకెళ్ళి లాగుతాం. ఏదైనా పైప్ కొంచెం ఇట్లా బెండ్ అయినా, క్రాస్ అయినా అందులోకెళ్ళి వైర్ రావడం అంత ఈజీ కాదు. ఇక్కడ కూడా అంతే, మన బోన్ సిస్టమ్ ఏదైతే వెన్నుపూస ఉందో దాంట్లో మధ్యలోకెళ్ళి నర్వ్స్ అన్నీ పోతా ఉంటాయి. అంటే బ్రెయిన్ నుంచి కాళ్ళకి గాని, నడుములకు గాని. అందుకే చూడండి, వెన్నుపూసకు ఏదైనా యాక్సిడెంట్ అయితే కింది పార్ట్ పనిచేయదంటారు. ఎందుకంటే అక్కడ బోన్స్, ఆ నర్వ్స్‌ని గట్టిగా ఒత్తి పడుతుంది. ఇక్కడ ఈ కండిషన్స్‌లో మీరేం చేయాలంటే, చాలా మంది నర్వ్‌కి సంబంధించింది ఇస్తారు సయాటికా అనగానే. కానీ బోన్‌కి సంబంధించింది ఇయ్యరు. ఎందుకు? బోన్ జరిగిందక్కడ మీకు. అంటే డిస్క్ బల్జ్ అంటారు కదా! డిస్క్ బల్జ్ అంటే ఏంది? బోన్ ఉబ్బడం అంటే కొలాజిన్, అది మన ఏదైతే గ్లూకోజామిన్ ఉందో జస్ట్ లీక్ అయిపోయి బోన్ జస్ట్ సైడ్‌కొస్తది. అప్పుడు మీరేం చేయాలి? ఓన్లీ నర్వ్ సిస్టమ్‌కి ఇస్తే కుదరదు కదా! అక్కడ మీకు గ్లూకోజామైన్ అండ్ కొలాజిన్ కూడా ఇవ్వాలి. దాంతో పాటు నర్వ్ సిస్టమ్‌కి సంబంధించినవి. చాలా రోజులు వాడుతుంటే రిజల్ట్ రావట్లేదు అంటే, వాళ్ళు 2 కాంబినేషన్‌లు ఇవ్వట్లేదు. సయాటికా నర్వ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బోన్ అండ్ నర్వ్ సిస్టమ్ ఈ 2 ఇవ్వండి. ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకోవచ్చు 3-6 మంత్స్. సప్లిమెంట్ ఎక్కువైతుందంటే మనం ఏం చేయలేము, తప్పదు. డాక్టర్ దగ్గరికి పోతే 10,00,000 అయితాయి. మన దగ్గర 10,000 కూడా కాదు. ఒక 5, 6 వేలల్లో నెలకొస్తాయి. ఒక 2, 3 నెలలు వాడుతుంది. అంటే ఏమి ఇయ్యొచ్చు సయాటికా వస్తే? బోన్ సిస్టమ్ ఇంతకుముందు చెప్పినట్టు గ్లూకోజామైన్, కొలాజిన్ ఇవ్వండి. ఇంకా నర్వ్ సిస్టమ్ ఎలార్జినైన్, వైటల్ కాంప్లెక్స్, ఫ్లాక్స్ అండ్ విటమిన్ బి12. బేసిక్ ఇవి ఇవ్వండి ఖచ్చితంగా. దీనికి ముందు ఒక డిటాక్సిఫికేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు. సీఎండీ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా రెండోది, మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తాయంటే చాలా మందికి ఎసిడిటీ ప్రాబ్లమ్ ఈ రోజుల్లో చాలా వస్తుంది. మనం ఫస్ట్ మాట్లాడినట్టు ఎసిడిటీ వస్తుందంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది కడుపు, స్టమక్. స్టమక్ గుర్తొస్తే ఏం గుర్తొస్తది? ఫైబర్ అండ్ కాంబోటిక్స్. బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఖచ్చితంగా ఇవ్వండి. ఫైబర్ అండ్ కాంబోటిక్స్. ఫైబర్ ఏం చేస్తది? స్టమక్‌ని మొత్తం క్లీన్ చేస్తది. కాంబోటిక్స్ ఏం చేస్తదంటే తిన్న ఫుడ్‌ని అరిగిస్తది, ఆకలిని పెంచుతది. అలా ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. స్టమక్‌లో ఏమైనా అల్సర్స్ వచ్చేటివి కూడా తగ్గించేస్తాయి. అంటే మీకు స్టమక్ ప్రాబ్లమ్ అనంగానే, స్టమక్ సంబంధించి ఏ ప్రాబ్లమ్ అన్నా కావచ్చు. ఆకలేస్తలేదు, అరుగుతలేదు, ఎసిడిటీ ఉంది, కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి అంటే డాక్టర్ దగ్గరికి పోవాలి. కానీ డాక్టర్ దగ్గరికి పోయిన ప్రాబ్లమ్ ఏం తెలుస్తలేదు అంటే ఫస్ట్ గుర్తురావాల్సిన సప్లిమెంట్స్ ఏంటంటే ఫైబర్ అండ్ కాంబోటిక్స్. ఓకే. దీంతో పాటు మీరు టాక్సిలిన్ ఇవ్వచ్చు, సీఎండీ ఇవ్వచ్చు. ఈ బేసిక్. ఓకే. నాకు తెలిసి అందరికి గుర్తుంటాయి అనుకుంటాను మేబీ. ఓకే. ఇక నీ పెయిన్ అయిపోయింది. ఇక పారాలిసిస్ అంటే నర్వ్ సిస్టమ్. ఓకే. గుర్తుపెట్టుకోండి, అందులో మెయిన్ ఏంది ప్రాబ్లమ్? పారాలిసిస్ అసలు మనకి పక్షవాతం ఎందుకొస్తది? నరాల వీక్‌నెస్ వల్ల వస్తది. అనంగానే మనం అప్పుడైన ఫోన్ కొడతాం. అసలు నరాల వీక్‌నెస్‌కి మన దగ్గర ఏమేమి బేసిక్, దాంతో పాటు ఎక్స్‌ట్రా అంటే కర్క్యూమిన్, అలోవెరా, క్యాన్డర్మా ఎక్స్‌ట్రా ఇవ్వండి. ఎందుకంటే నరాల వీక్‌నెస్‌తో పాటు కొంత కణజాలం చనిపోతే కూడా పారాలిసిస్ వస్తది కాబట్టి దాంతో పాటు నర్వ్ సిస్టమ్‌తో పాటు అలోవెరా, గ్యాండర్మా, కర్క్యూమిన్ ఇవి ఎక్స్‌ట్రా ఇవ్వండి. అంతే. జస్ట్ మనం ఏం యాడ్ చేయాలో, ఏం తీసేయాలో తెలిస్తే ఆస్తమా గురించి చెప్పినాం, ఎసిడిటీ గురించి చెప్పినాం. గ్రోత్. గ్రోత్ అంటే ఏంది? అంటే చాలా మంది పిల్లలు పెరగట్లేదు సార్, వీళ్ళకి ఏమిస్తే బాగుంటది? 12 ఏళ్ళు, 13 ఏళ్ళు ఉంటూ పెరుగుతలేదు. పెరగాలంటే ఏం పెరగాలి వాళ్ళ దగ్గర? ఓకే. బాడీ పెద్దగా కనిపియాలంటే ఏం కనిపియాలి? ప్రోటీన్ పెరగాలి. బాడీ పెరగాలి కదా! దాంతో పాటు బోన్స్ స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఓకే. బాడీ పెరగాలంటే ఏం చేయాలి మనం? ప్రోటీన్ ఇస్తాం. సింపుల్ లాజిక్. బోన్స్ స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే కాల్షియం ఇస్తాం. దాంతో పాటు ఒక మల్టీవిటమిన్, ఒక మల్టీ మినరల్ కంపల్సరీ. అయితే ఈజీగా ఉంది కదా! ఒకరికి మనం సప్లిమెంట్ చెప్పడం. ఓకే. ఇంకా హార్ట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఒక దగ్గరకొస్తాయి. స్పెషల్‌గా లేడీస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లేడీస్ అనంగానే గుర్తు రావాల్సిన ప్రోడక్ట్ ఏందంటే శతావరి మ్యాక్స్. లేడీస్‌కి మీరు ఏదైనా సప్లిమెంట్ ఇస్తున్నట్టయితే ఫస్ట్ శతావరి మ్యాక్స్ యాడ్ చేయండి. సగం రోగాలు అక్కడనే. లేడీస్‌కి జనరల్‌గా గర్భసంచి మీద పుండ్లవ్వడం, పీసీఓడీ అంటే బబుల్స్ అవ్వడం, వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేదంటే పీరియాడిక్ ప్రాబ్లమ్ రావడం, హై బ్లీడింగ్, లో బ్లీడింగ్ ఈ ప్రాబ్లమ్సే ఉంటాయి కదా! ఓకే. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ చెప్పినా సరే, రిపోర్ట్ చూడంగానే మీరు లేడీ అంటే ఫస్ట్ మీరు శతావరి పక్కన పెట్టేయండి వాళ్ళ కోసం. దానికి తోడు టాక్స్‌లినో, ఫుడ్ పాచ్ యాడ్ చేస్తారు. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా. ఓకే. గర్భసంచి మీద కురుపులయినాయి సార్. కురుపులు పోవాలంటే మన దగ్గర ఏమేమి ఉంటాయి? క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి ఏముంటది? ఆమ్లా ఉంది, కర్క్యూమిన్ ఉంది. బేసిక్ అండ్ టాక్స్‌లిన్ ఇవన్నీ క్లీన్ చేయడానికి పనికొస్తాయి. జస్ట్ యాడ్ చేయడం. శతావరికి వీటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే.
ఏదైనా యూరిన్ సంబంధించి ప్రాబ్లం వచ్చింది. యూరిన్ అనగానే మనకి ఏం గుర్తొస్తది? కిడ్నీ, యూరిన్ బ్లాడర్ ఉంటది కదా! అది గుర్తు రావాలి. దానికి సంబంధించి మన దగ్గర ఏం సప్లిమెంట్ ఉందంటే సింపుల్‌గా చెప్పాలంటే యూకంట్రోల్ ఉంది. ఇప్పుడు స్టాక్ ఔట్‌లో ఉంది. అది యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ చేస్తది. క్రాన్‌బెర్రీ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించిన యూరిన్‌లో మంటొస్తుంది. యూరిన్ ట్రాక్ ప్రాబ్లమ్ ఉంది. పింపుల్స్ వస్తున్నాయి. పింపుల్స్ అంటే చాలా మంది బాడీలో ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంటాయి కదా! అది కూడా యూరిన్ ట్రాక్ ప్రాబ్లమే. ఓకే. వీటన్నిటికి మీరు క్రాన్‌బెర్రీ ఇచ్చేయొచ్చు. రెండోది కిడ్నీ హెల్త్ కూడా ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే యూరిన్ ట్రాక్ ప్రాబ్లమ్ వస్తుంటే అది అప్ టు కిడ్నీ వరకు పోతే కిడ్నీ కూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అక్కడ కిడ్నీ హెల్త్ కూడా ఇస్తాం. దీనికి ముందు ఫుడ్ ప్యాచ్ గాని, టాక్సిలిన్ గాని ఇస్తున్నాం సరిపోయింది. బేసిక్‌గా కాదా? ఆమ్లా ఎందుకు ఇస్తామంటే అది సి విటమిన్ ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి. ఇవన్నీ బేసిక్స్. ఓకే. జెంట్స్ ప్రాబ్లమ్ వస్తుంది. లేడీస్ కంటే శతావరి ఇచ్చినాం. మరి మగ పిల్లలకి ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ మీరు వాళ్ళకి గుర్తు రావాల్సిన సప్లిమెంట్ ఏందంటే ఎనర్జీ బూస్టర్. ఇంకా నాకు తెలిసి మన దాంట్లో ప్రోటీన్ లేదు. అన్నీ అయిపోయినాయి. యంగ్ గుర్తు రావాలంటే ఎయిర్‌నెల్ స్కిన్. అంటే ఇవన్నీ డైరెక్ట్ పేర్లే పెట్టేసి. ఓకే. ఐ థింక్ ఈ సెషన్ సింపుల్‌గా అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకే. ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ నుంచి మన హోస్ట్ గారు హ్యాండిల్ చేస్తారు. థాంక్ యూ లీడర్స్. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్. చెప్పాను కదా లీడర్స్, చాలా సింపుల్ గా ఈ ప్రాబ్లమ్ కి ఎట్లాంటి సొల్యూషన్. సో గ్రేట్ సార్. అసలు చాలా మందికి ఇప్పటివరకు లీడర్స్ కూడా డయాబెటీస్ వస్తే సార్ ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి, అది ఇది అని చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు. అదే విధంగా దానికి కూడా చాలా సింపుల్ గా మీరు క్లారిటీ ఇచ్చారు. తర్వాత పెయిన్స్ కి సంబంధించి అసలు డి విటమిన్ గురించి చాలా మందికి ఇంకా ఏ సిచ్యువేషన్స్ లో వాడిపించాలనేది చాలా మందికి తక్కువ తెలుసు. సో మీరు మాకు గ్రేట్ అప్లైన్ సార్. మీరు ఉన్నారు కాబట్టి ఉండే ధైర్యంతో ఏం వచ్చినా మా సార్ ఉన్నాడు, రిపోర్ట్స్ పంపించండి అనే ధైర్యంతో మేము అందరం కూడా మంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. సో ఈ రోజు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మీ వాల్యుబుల్ టైం తీసి మా కోసం స్పెండ్ చేశారు. సో మా అందరికి ఇంత మంచి సెషన్ మళ్ళీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది హెల్త్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత ఎక్కువ ఇస్తే అంత మైండ్